ఓం నమ శివాయ. నగర సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్తీక మాసం శుభవేళలలో ప్రతిరోజు సాయంత్రం జరిగేటువంటి ఉపన్యాసంలో భాగంగా ఈనాటికి 3వ రోజు శ్రీమద్ రామాయణం శ్రీయుతులు మంచికంటి వెంకటేశ్వరరావు గారిచే ప్రారంభమైంది. పక్ష రోజుల పాటు అని నిర్దేశించారు వారు. దాంట్లో ఈరోజు మరి 3వ రోజులోకి ప్రవేశిస్తా ఉన్నాం. 2 రోజులు పూర్తయి ఉన్నది. ఇంకా ఆలస్యం చేయకుండా వారిని మన యొక్క వేదికపై ఆసీనులై ఈరోజు ఉపన్యాసముని ఈ యొక్క విషయాన్ని మన ముందు ఉంచవలసిందిగా కోరుతున్నానండి. ఓం నమ శివాయ. జర్మంట్రా కొంచెం జర్మంట్రా ఫ్రీగానే ఉంది కదా మీకు? చాలా బాగుంది. వచ్చి కూర్చున్నారు ఇక్కడ. పొజిషన్ అంట చూసుకోండి. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశపణీచ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడుగల్గు భారతి. దీటుగా పాల భాగమును దీరిచి కుంకుమరేఖ దిద్ది ఓ పాటల గంధిరో వినుత భద్రమెలర్పగ నాదు వాక్కులన్ పూటకు పూట నిలిచి రసపోషణ చేయుము భారతీ సతీ. నేటగు నీదు పదములు ఎన్నెన్ని భజింతు ఎల్లకాలమున్. నగర సంకీర్తన బృందం పిడుగురాళ్ళ వారి కార్తీక మాస 2వ పక్షంగా రామాయణ పక్షోత్సవంలో ఇవాళ 3వ రోజుగా మనం అయోధ్య కాండంలోకి ప్రవేశిస్తున్నాం. మొన్న నిన్న మన కాల నియతి ప్రకారం చక్కగా బాలకాండం చెప్పుకున్నాం. సీతారాముల కళ్యాణం వరకు నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున మనం అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. సీతారాముల కళ్యాణం అయిపోయింది. వాళ్ళు ఆ నవదంపతులు కళ్యాణ దంపతులు సీతారాములు చక్కగా వాళ్ళ యొక్క అయోధ్య నగరానికి దశరథ మహారాజు పరివారాలతోటి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 6-7 నెలల పాటు అయోధ్య నగరం అంతా పండుగ వాతావరణం. వాళ్ళు ఎవరినైతే గొప్పగా గర్వకారణంగా భావిస్తారో ఆ అయోధ్య నగర వాసులు కానీ కోసల దేశ ప్రజలు కానీ అట్లాంటి శ్రీరామచంద్రుడికి కళ్యాణం జరగడం వాళ్ళకి చాలా సంతోషం కలిగించింది, ఆహ్లాదం కలిగించింది, ఆనందాన్ని ఇచ్చింది. చాలా చక్కగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ దశరథ మహారాజు కూడా రాముణ్ణి చాలా ఇష్టంగా భావిస్తాడు గనక పెద్ద కుమారుడు, మంచివాడు, తర్వాత స్మితభాషి స్మితపూర్వభాషి మనం చెప్పుకున్నాం కదా. ఆయనకి 16 గుణాలు ఉన్నాయని. స్థితప్రజ్ఞుడు, ఆయన చాలా స్థితప్రజ్ఞుడు అన్నమాట.
ఎవరితోటైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, పెద్దలంటే గౌరవం కలిగినటువంటి వాడు, గురువులంటే గౌరవం కలిగినటువంటి వాడు, వీధు మిక్కిలి ప్రజలంటే కూడా అభిమానం కలిగినటువంటి వాడు, తల్లుల ఆదరాన్ని బాగా అందుకున్నటువంటి వాడు, అన్నిటికీ మించి దశరథ మహారాజు యొక్క ప్రేమని వాత్సల్యాన్ని పూర్తిగా పొందినటువంటి వాడు శ్రీరాముడు. ఆయన దేనికి పొంగడు కుంగడు. అంత చిన్న వయసులోనే వాళ్ళు నూతన దంపతులు చక్కగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కాలక్షేపం చేస్తూ ఉన్నప్పుడు దశరథ మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది. వివాహం చేశాను రామచంద్రుడికి, తను ఒక ఇంటివాడైనాడు, నేనా ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, కోసల దేశాన్ని. ఇక నాకు వయసు మీరిపోతున్నది, పెద్దవాడిని అయిపోతున్నాను. ఈ రాజ్యభారం నేను ఉండంగానే రామచంద్రుడికి అప్పగిస్తే ఆయన రాజ్యపాలన చేస్తుంటే నేను అక్కడ ఒక ప్రేక్షకుల్లాగా కూర్చొని ఆ కొలువులో ఆ పట్టాభిరాముడి యొక్క పరిపాలనని చూడాలి. నా కుమారుడు ఎట్లా రాజ్యపాలన చేస్తాడో చూడాలి. నాకంటే బాగా చేస్తాడు, తప్పదు, అది జరిగే పని. కానీ ఆ యొక్క రాముడి పాలన చూసి ప్రజలందరూ మెచ్చుకుంటుంటే ఆ ఆనందాన్ని నేను అనుభవించాలి. నేను పోయిన తర్వాత పట్టాభిషేకం చేస్తే రాముడి రాజ్యపాలన ఇట్లా ఉందని ఎవరనుకున్నా నాకేమన్నా వినపడుతుందా, తెలుస్తుందా? అదేదో ఆ గొప్పతనాన్ని కాస్త నేను ఉండంగానే నా కొడుకు మంచి రాజని, మంచి ప్రభు అని నలుగురు చెప్పుకుంటుంటే విని ఆనందపడదాం అని అనుకున్నాడు. సరే, వాళ్ళ యొక్క నియమం ప్రకారం తనే రాజు కాబట్టి తన కొడుకుని రాజును చేయడానికి ఏమి ఆటంకాలు అవరోధాలు ఉండవు. కానీ ఆ సూర్యవంశపు రాజులు అట్లాంటి వాళ్ళు కాదు. నా అభిప్రాయం కాదు. అసలు ముందు రాముడు రాజు అవ్వడానికి ప్రజలకి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. ఇష్టమే కానీ తెలుసుకోవాలి. మంత్రులకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. సామంతరాజులకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. అందరి యొక్క అభిప్రాయం ప్రకారం నేను నా కుమారుణ్ణి రాజును చేయాలి, కానీ నా కుమారుడని ఆనువంశికంగా సింహాసనం ఎక్కించడం కాదు. ప్రజామోదం ఉండాలి, ప్రజా అభిప్రాయం తెలుసుకోవాలి. నా యొక్క మార్గానికి వాళ్ళు వస్తే తప్పకుండా నా కుమారుడికే పట్టాభిషేకం చేస్తాను. ఏమో ఇంతమందిలో ఏ సామంతరాజులన్నా ఇష్టపడకపోవచ్చు. చూడండి, ఇది ఆయన ఆలోచన ముందు వచ్చేటటువంటి వైక్లభ్యాన్ని ముందే మనసుకి ఎక్కిస్తున్నది. ఏమో ఇష్టపడకపోవచ్చు ఎవరన్నా, అప్పుడు నేను బాధపడే కంటే సింహాసనం మీద రాముణ్ణి కూర్చోబెట్టి వ్యతిరేకత వచ్చినప్పుడు బాధపడే కంటే ఏమైనా చిన్న చిన్న వ్యతిరేకతలు ఉంటే ఇప్పుడే వెళ్ళిపుచ్చుతారు కదా అని సామంతరాజులతోటి, తన యొక్క 8 మంది మంత్రులతోటి, కుల పురోహితుడైన వశిష్ఠుడు, ఇంకా ఆయనకి దగ్గర ఉండేటటువంటి మహర్షులు, వీళ్ళందరితోటి కూడా ఒకరోజు ఒక సమాలోచన ఏర్పాటు చేశాడు ఆ అభిప్రాయ సేకరణ మందిరంలో. సరే, ప్రజల నుంచి కూడా కొంతమందిని పిలిచారు, పెద్దలని. అయ్యా, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఎందుకు సమావేశపరిచానో తెలుసా? 60,000 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాన్ని నేను పరిపాలించుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది. రాముడికి వివాహం కూడా చేయటం అయిపోయింది. ఇక ఇప్పుడు నా కుమారుణ్ణి రాజ్యానికి అభిషిక్తుణ్ణి చేయాలనుకుంటున్నా, పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటున్నా. దీని మీద మీ అభిప్రాయాలు తెలపండి. ఏదో రాజుగారు అన్నాళ్లే మనందరం చెయ్యెత్తటమో తల ఊపటమో ఎవరు చెయ్యొద్దు. నిష్కర్షగా, నిర్మోహమాటంగా, అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మంచిది. మీ అభిప్రాయాలన్నీ చెప్పండి. మీ అభిప్రాయం ప్రకారమే నేను నడుచుకుంటా.
ఎక్కడైనా యథారాజా తథా ప్రజ కానీ ఈ విషయంలో మాత్రం యథా ప్రజ తథా రాజా నేను. కాబట్టి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. మీ ఆమోద ముద్ర కోసం ఈ విధంగా సభ ఏర్పాటు చేశాను. మీరందరూ వచ్చారు చక్కగా, చాలా సంతోషం. మీ అభిప్రాయం తెలియజేయండి రాముణ్ణి రాజు చేయటంలో. అంటే ఎవరు కూడా రాముణ్ణి రాజు చేయొద్దు అని అంటారు, ఎవరు అనరు. అందరూ కూడా ఇక దీనికి మళ్ళా ఆలోచించేది ఏముందండి? ఒక రాజుగా మీ అభిప్రాయమే కాదు, మేము ఎన్నాళ్ళ నుంచో ఇది మీకు చెప్పాలనే అనుకుంటున్నాం. మీరిప్పుడు మాకు చెబుతున్నారు, మేమే మీకు దృష్టికి తేవాలనుకుంటున్నాం. ఎవరి ద్వారానన్నా రాముడు రాజు కావడం మా అందరికీ చాలా ఆమోదనీయం, ఆనందనీయం. చక్కగా ఆయన యొక్క పరిపాలనలో మేము క్షేమంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నాం అని సామంతరాజులు చెప్పారు. సామంతరాజులు మీరంటే మాకు భయపడి చెబుతారు, ముందు ప్రజల నుంచి వచ్చిన ప్రతినిధులు ఎవరన్నా ఉంటే చెప్పండి అంటే అది మాకు కూడా ఇష్టమే. మాకు రాముడు రాజుగా చూడాలి, మేము రాముణ్ణి రాజుగా చూసుకోవాలి. ఇప్పటి వరకు బాలరాముడుగా చూసుకున్నాం, కళ్యాణరాముడుగా చూసుకున్నాం, రాజారాముడుగా చూసుకోవాలి, పట్టాభిరాముడుగా చూసుకోవాలి. చాలా ఇష్టం మాకు ఆయన రాజు కావడానికి. మా అభిప్రాయంలో ఏ మాత్రం కూడా ద్వైధీభావం ఉండదు. మా అందరిది ఒకటే అభిప్రాయం, రాముణ్ణి రాజు చేసేటటువంటి మీ ఆలోచనకి మేము ఆమోదం తెలుపుతున్నామని ప్రజలు కూడా, వచ్చినటువంటి పెద్దలు చెప్పారు, ప్రజలు చెప్పారు, సామంతులు చెప్పారు. అసలు ఇప్పుడు రాజు అయితే పూర్తిగా సహకరించవలసినటువంటి వాళ్ళు మంత్రులు. అందుకని ఏమయ్యా మీ అభిప్రాయం చెప్పండి. సరే, ప్రజలు ఎట్లాగూ కోరుకుంటున్నారు, సామంతరాజులంటే మాకు భయపడి కోరుకోవచ్చు, కానీ రేపు అతను సింహాసనం ఎక్కితే, రేపు రాముడు సింహాసనం ఎక్కితే ఏదైనా విషయంలో పూర్తిగా సహకరించవలసినటువంటి వాళ్ళు మీరు. అందున మా రాజ్యపాలన మొన్న అనుకున్నట్టుగా స్వాయత్తము కాదు, సచివాయత్తము కాదు, ఉభయాయత్తం. మీ యొక్క అభిప్రాయాన్నే మేము కొంతకాలం గౌరవిస్తున్నాం, మా యొక్క అభిప్రాయాన్ని మీరు గౌరవించి చక్కటి రాజ్యపాలన జరిగింది ఈ వంశాల్లో ఇప్పటి వరకు, నా వరకు. కనుక తర్వాత రాజు కావలసినటువంటి వాడికి మీ యొక్క సహాయ సహకారాలు, అండదండలు పూర్తిగా ఉంటాయా? వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అంతటి తెలియగలిగినటువంటి వాడికి, అంతటి సాక్షాత్తు దైవస్వరూపంగా అందరూ భావించేటటువంటి వాడికి మేమంటూ ఏమన్నా చెప్పాలా, ఏమన్నా సలహాలు ఇవ్వాలా? ఏమీ అక్కర్లేదు. మా యొక్క పూర్తి సహకారం మంత్రాంగంలో ఎప్పుడూ ఉంటుంది రాముడికి. మాకు కూడా మీరు కాస్త విశ్రాంతి తీసుకొని రాముడు రాజు అయితే పరిపాలిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని మీరు అనుభవించినట్టుగా మేము కూడా అనుభవించాలనుకుంటున్నాం. కాబట్టి రాజును చేయండి అని చెప్పారు. ఇక్కడ మనకి ఒక శతక పద్యాలు చదవడం పోయింది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురా. ఆనాడు పుత్రోత్సాహం పుట్టంగానే ఏమి సంతోషం కాదు, వాడి జీవితమున పొంచి ఉన్నది యశంబో అపయశంబో. వాడి జీవితంలో యశం ఉందో అపయశం ఉందో ఎవడికి తెలుసు? ముందు కాలంలో అతను యశోవంతుడైతే తండ్రికి ఆనందం, నలుగురు మంచిగా చెప్పుకుంటుంటే. అతనే దుర్గుణుడైతే అదొక తీవ్రమైన నరకం, ప్రత్యక్ష నరకం. కాబట్టి దశరథుడు మంచి ఆలోచన చేసి అందరి అభిప్రాయాల్ని ఏకాభిప్రాయంగా తీసుకొని దానికి తన అభిప్రాయాన్ని జోడించి రాముణ్ణి అయోధ్య నగర సింహాసనం మీద కోసల దేశపు ప్రభువుగా, కోసలాధీశుడిగా చేయాలని ఏకగ్రీవంగా అందరి యొక్క అభిప్రాయ సేకరణ ప్రకారం నిర్ణయించుకున్నాడు.
కానీ ఈ విషయాన్ని అసలు రాముడికి చెప్పాలి కదా. మనం ఎన్ని అనుకుంటే ఏమి, అసలు ఆయన్ని అడగాలి కదా. నాది చిన్న వయసు, ఇప్పుడు నేనేం చేస్తానులే అంటాడు. పెద్దలు మీరున్నాగా నేను రాజు కావడం ఏమిటి అంటాడు. అసలు నాకు రాజ్యం ఈ పరిపాలన మీద ఆసక్తి లేదు, తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు కదా ఎవరికన్నా ఇవ్వండి అంటాడేమో. చెప్పలేం కదా, అతని అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అని వాళ్ళని పంపించి రాముణ్ణి పిలిపించాడు. శ్రీరామచంద్రుని సింహాసనమున ఆసీను చేయగా ఆశ చెలగే, ఉత్సహించుతునుండే ఉర్విపతులు నెల్ల పట్టాభిరాముని ప్రభుతగోరి. ఏలితి 60,000 ఏనాడు ధర్మంబు వీడని ధరణిపతిగా, నారాశిగ్రహములు నపచారమనరింప సిద్ధమాయమనిరి సిద్ధవరులు. కాన రామచంద్ర కాదనబోకుమా, నిన్ను నృపుని సేయు ఈప్సితమ్ము అనుచు దశరథుండు అనుగుసుతుని గోరె. అనుచు దశరథుండు అనుగుసుతుని గోరె. మోము ముంగురులను ముద్దులాడి, మోము ముంగురులను ముద్దులాడి రావణ్ణి పిలిపించాడు. ఎన్నిసార్లని రాముడు అందగాడని చెప్పుకుంటామండి. జగదభిరాముడు, మనోభిరాముడు చాలా అందగాడు. తండ్రి గారు పిలిపించారు అని ఆ తండ్రి యొక్క మందిరానికి వచ్చాడు. వచ్చి నమస్కరిస్తే, ఇటు కూర్చో రామ, కూర్చో అయ్యా. ఏమిటండి, ఏమిటి ఆజ్ఞ అంతే అడుగుతాడు. ఎందుకు పిలిచారన్నాడు. ఏమిటి ఆజ్ఞ, సెలవేయండి. ఆయన ఎందుకు పిలిచాడో ఏమిటో ఈ ఎదురు ప్రశ్నలు ఏముండవు. ఆజ్ఞ ఏమిటో చెప్పండి అని తండ్రికి నమస్కరించి కూర్చున్నాడు. అప్పుడు దశరథ మహారాజు చూస్తున్నాడు. శ్రీరామచంద్రుని సింహాసనమున ఆసీనుగా చేయ ఆశ చెలగే. ఏమీ లేదు రామచంద్ర, నిన్ను పట్టాభిషిక్తుడిని చేయాలి, కోసల దేశానికి అధిపతిగా చేయాలని నాకు ఆశ చెలగి, కోరిక కలిగి, నాకు నిన్ను ఈ కోసల దేశపు రాజుగా చేయాలనే కోరిక ఏర్పడింది. వివాహం కూడా అయింది, చక్కగా భార్యతోటి ఆనందంగా ఉన్నారు. ఇది మంచి సమయం నిన్ను రాజును చేయడానికి. కాబట్టి నాకు ఒక కోరిక కలిగిందయ్యా, నిన్ను సింహాసనాధిష్ఠితుడిని చేస్తాను. ఇనవంశపు రాజుల ఆనువంశిక పరిపాలనా భాగంలో నిన్ను కూడా ఒక రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తాను అనే కోరిక నాకు ఏర్పడ్డది అన్న. రాముడు సాలోచనగా చూశాడు. నన్ను రాజుని చేస్తారా? మళ్ళా చెప్పాడు. ఉత్సహించుతునుండే నుర్విపతులు నెల్ల పట్టాభిరాముని ప్రభుత గోరి. ఇది నా మాట కాదు. ఇక్కడ మన సామంత రాజులందరూ కూడా నీ యొక్క ప్రభుత్వంలో పరిపాలింపబడేటటువంటి నీ యొక్క పాలనలో వాళ్ళు కూడా సామంతులుగా ఉండాలని ఉత్సాహపడుతున్నారు. ఎన్నాళ్ళు ఈ దశరథుడి యొక్క సామంత రాజ్యంలో సామంతులుగా మనం ఉంటాం? ఎట్లాగూ మనం మొదటి నుంచి ఇనవంశ పాలకుల సామంతులమే కదా. అదేదో రాముడి యొక్క సామంతులుగా ఉంటే ఇంకెంత బాగుంటుందో. మనకింకా ఏమి రాయితీలు ఇస్తాడో మనం కట్టే కప్పాల్లో. ఆయన మంచివాడు. ఇప్పుడు మనం సామంతరాజులుగా ఏడాదికి తీసుకొచ్చే కప్పాని తగ్గిస్తాడేమో, అసలు వద్దులే అంటాడేమో. ఎందుకంటే మంచివాడు, యోగ్యుడు, సత్పురుషుడు అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కోరుకుంటున్నారు నువ్వే రాజు కావాలని. మళ్ళా అట్లానే చూస్తున్నాడు. ఏలితి 60,000 ఏనాడు ధర్మంబు దప్పని ధరణిపతిగా. ఇప్పుడు నాకెందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చిందని నువ్వు అనుకుంటావేమో, చెబుతాను విను. ఏలితి 60,000 ఇప్పటికి 60,000 సంవత్సరాల నుంచి ఈ సింహాసనం మీద కూర్చొని మన పూర్వీకుల నుంచి
షట్చక్రవర్తుల నుంచి మహామహుల నుంచి వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని 60,000 ఏళ్ళు పరిపాలించా. ఏనాడు ధర్మంబు దప్పని ధరణిపతిగా ఆయన్ని రాజును చెయ్యాలి అని చెప్పుడప్పుడు నిన్ను రాజును చేస్తాను అని చెప్పి తర్వాత మాట మొదటి మాట ధర్మంబు దప్పని ధరణిపతిగా, నేను ధర్మం తప్పని ధరణిపతిగా పరిపాలించా అంటే రాముడు అర్థం చేసుకోగలడు. మా నాయనగారే ధర్మం తప్పని రాజ్యపాలన చేశాడంటే మా తాతలు ఇంకా గొప్పగా చేసి, కాబట్టి నేను కూడా ధర్మం తప్పని ధరణిపతిగా ఉండాలని మా నాన్నగారు ఆశిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. కనుక విందాం ఇంకా ఏం చెబుతాడు. ఏలితి 60,000 ఏండ్లు ఏనాడు ధర్మంబు వీడని ధరణిపతిగా, ఈ ధరణిపతిగా కోసలాధిపతిగా, కోసల దేశాధిపతిగా, కోసల దేశ అధీశ్వరుడుగా 60,000 ఏండ్లు. ఏమండి, ఒక్కరోజా 2 రోజుల? ఒకరోజా 2 రోజుల? 60,000 సంవత్సరాలు పట్టుమని 10 ఏండ్లు ధర్మ రహితంగా పరిపాలన చేయలేకపోతుండేటటువంటి సామ్రాజ్యాలు ఉండేటటువంటి సమయాల్లో 60,000 సంవత్సరాలు ధర్మం తప్పడం అనేది లేదు ఆ రాజవంశంలో. దశరథ మహారాజు, నేను 60,000 సంవత్సరాలు ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేశాను రామా, నిన్నిప్పుడు రాజును చేయాలనుకుంటున్నా అన్నాడు. ఇంకా ఒకటి ఉన్నది, రాముడు ఇప్పుడు సాలోచనగా చూశాడు. ఏమిటి మా నాన్నగారు ఇంత బేలగా మాట్లాడుతున్నాడు, నన్ను రాజుని చేస్తానంటున్నాడు, సామంత రాజులు కూడా అంగీకరించారంటున్నాడు, ప్రజలు కూడా ఆమోదించారంటున్నాడు, ధర్మం తప్పకుండా పాలించారని చెబుతున్నాడు. వింటాడు, అంతే వింటాడు. వింటూ చూస్తుంటే అప్పుడు అన్నాడు, నా రాశి గ్రహములు అపచారమనరింప సిద్ధమాయనని శ్రేష్టతములు. ఇంకా ఒక్క విషయం నీకు చెప్పాలి. ఈ మధ్య వశిష్ఠుల వారికి నేను ఒక విషయం అడిగా. ఏమోనండి, ఈ మధ్య కాస్త ఇంట్లో నా గ్రహచారం కొంచెం అటు ఇటుగా మారుతున్నట్టు అనిపిస్తుంది, ఎటుపోయి ఎటు వస్తుందో. నా యొక్క గ్రహాలు ఉచ్చ దశ నుంచి కాస్త వక్రదశలో పయనిస్తున్నాయి, గ్రహచారం ఎందుకు దారి తీస్తుందో అని నాకు అనుమానంగా ఉంది అని పెద్దల దగ్గర ప్రస్తావన తెస్తే వాళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలను పిలిపించి అన్నీ చూపించి, ఏదైనా దశరథ మహారాజుకి కాస్త కాలం వక్రగతిలో పయనిస్తున్నాయి గ్రహాలు అని చెప్పారు. అది దశరథుడు హెచ్చరికగా భావించాడు. ఓహో, ఏదో జరగబోతున్నది, ఆ జరిగిన తర్వాత కంటే ఆ జరగబోయేదే ముందుగా నివారించితే పోలా, ఆ రాముడికి ఏదో ఆ పట్టాభిషేకం ఏదో ఇప్పుడే చేస్తే అయిపోలా, ఆ తర్వాత నేను పోయిన తర్వాత అక్కడ 4 ఉన్నారు, ఏ క్షణాన ఎవరి బుద్ధి ఎట్లా వక్రీకరిస్తుంది. అదిగాక నా గ్రహరాశులు కూడా ఈ మధ్య బాగా లేవని పండితోత్తములు జ్యోతిష్ శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు చెప్పారు. సిద్ధమాయనని శ్రేష్టతములు, అపచారం చేయడానికి చూస్తున్నాయి నన్ను ఆవరించుకొని ఉన్నటువంటి గ్రహాలలో కొన్ని దుష్టగ్రహాలు నాకు అపచారం తలపెట్టేటట్టుగా ప్రవర్తించడానికి ముందుకు వస్తున్నాయి అని చెప్పేసరికి రాముడు అవాక్కైపోయాడు. అంతటి ప్రశాంతంగా వినే రాముడు కూడా ఒక్కసారి కొంచెం భయపడ్డాడు. తన ఇష్టమైనటువంటి తన తండ్రి, తన దేవుడు ఎంత ఇష్టమో ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళకి, ఆ మాట వినేసరికి కొంచెం అపచారానికి వస్తున్నాయి మీ గ్రహాలు అని కొంచెం సాలోచనగా ఆలోచిస్తున్నాడు. కాన రామచంద్ర కాదనబోకుమా, కావున ఓ రామచంద్ర కాదు అనవాకు. ఏమిటి నువ్వు కాదనకూడంది? నిన్ను నృపుని సేయు ఈప్సితమ్ము,
నిన్ను రాజుని చేయాలనుకుంటున్నా. ఇదంతా చెబుతున్నది నిన్ను రాజుని చేయాలి. ఆ ఆనందకర క్షణాలు నేను చూడాలి. నీ పరిపాలన నేను కొంతకాలం చూడాలి. ఏదైనా అవసరమైతే సలహాలు కూడా ఇవ్వాలి. అయినా నువ్వు నా సలహాలు తీసుకునే అంత స్థితిలో ఉన్నటువంటి వాడివని నేను అనుకోను. నిన్ను రాజుని చేయాలనేటటువంటి కోరిక కొంచెం కలుగుతున్నది. నిన్ను నృపుని సేయు ఈప్సితమ్మో, నిన్ను రాజుని చేయాలనే కోరిక కలుగుతున్నది. అనుచు దశరథుండు అనుగు సూతుని గోరే. ఆయన అంత కోరక్కర్ల రాముణ్ణి. రామా, రేపు నీకు ఏదో మంచి రోజు చూస్తే పట్టాభిషేకం చేస్తున్నానంటే సరే నాన్నగారు అనేవాడే కానీ ఏమి మాట్లాడేవాడు కాదు. కానీ వాళ్ళ యొక్క ధర్మవర్తన చూడండి, ఎక్కడా ఏ విధంగానూ తొట్టుపాటు లేకుండా అందరి అభిప్రాయాలు, అసలు పాలకుడు కావలసినటువంటి వాడి అభిప్రాయం, పాలితులుగా ఉండబోయే వాళ్ళ అభిప్రాయాలు అన్నీ దగ్గరికి తీసుకొని ఇప్పుడు చెప్పాల్సినటువంటి వ్యక్తి రాముడే గనక ఆ రాముడిని పిలిచి చక్కగా చెబుతున్నాడు. కానీ దశరథుడికి ఒక అనుమానం. తన మాట వింటాడు రాముడు, సహజంగా కాదనడు. ఒకవేళ మీరున్నారు కదండి, నాకెందుకండి ఈ రాజ్యపాలన, బాగుండదండి అని నా మీద గౌరవంతో వద్దంటాడేమో అని నా అనొచ్చు, తప్పులేదు. మీరుండగా నేను రాజు ఏంటి, అది సున్నితంగానే అనొచ్చు, సున్నితంగానే తిరస్కరించవచ్చు. ఎవరిని నొప్పించేవాడు తత్వం లేదుగా చిన్నప్పటి నుంచి, కాబట్టి సున్నితంగా తిరస్కరించవచ్చు. అందుకని దగ్గర కూర్చోబెట్టుకొని, పక్కనే కూర్చోబెట్టుకొని ఆ భుజం మీద చేసి ఈ విషయాలన్నీ చెప్పి ఒక్కసారి ఆ చిబుకాన్ని ఇట్లా పట్టుకొని తన వైపు తిప్పుకొని మోము ముంగురులను ముద్దులాడి ఆ రాముడి దగ్గరికి తీసుకొని ఆ ఇక్కడ ముంగురులు ఉంటాయే ఆ శిరోభాగం దగ్గర తన పెదవులు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. ఇక బంధించి పారేశాడు. అమ్మో, మా నాన్నగారికి ఇంత ఆనందమా నన్ను రాజుని చేయడం, ఆయన ఆనందాన్ని నేనెందుకు కాదనాలి అనే పరిస్థితికి తీసుకొచ్చాడు. అనుచు దశరథుండు అనుగు సూతుని కోరే మోము ముంగురులను ముద్దులాడి. ఏమి దృశ్యం అండి. పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ముఖం మీద ముద్దు పెట్టి, నాన్న రామచంద్ర నిన్ను రాజుని చేస్తానయ్యా, రఘురాముణ్ణి చేస్తానయ్యా, రఘువంశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రాముణ్ణి చేస్తాను అని చక్కగా ప్రేమగా లాలనగా, ఇక రాముడు ఏ మాత్రము కూడా మీరుండంగా నేనెందుకు అనేటటువంటి భావన రానియకుండా ఇంకా అనలేడు. ఎంత రాముడైనా, ఎంత చక్కటి మృదు స్వభావైనా తండ్రి ఆ విధంగా కోరిన తర్వాత ఇంకా వేరు మాట్లాడలేడు. లేచి నించొని వస్తానండి, ఇంకా చెప్పక్కర్లా అంటే అంగీకరించాడు. తన అంగీకారం తనేం తీసుకోవాలి లోపల. నాన్నగారికి నన్ను రాజు చేయాలనుంది, నేను ఇప్పుడు ఏదైనా విషయం వంకలు పెట్టి కానీ కాదంటే ఆయన బాధపడతాడు. కానీ ఏమవుతుంది, చేస్తానంటున్నారు కదా, మీ ఇష్టం అండి, చక్కగా పట్టాభిషేకం చేసుకుంటాను అని కూడా చెప్పాల. మీ ఇష్టం అని అక్కడి నుంచి బయటికి వచ్చి తన యొక్క అంతఃపురానికి రాముడు వెళ్ళిపోయినాడు. ఇక ఇప్పుడు ప్రకటన చేశాడు అయోధ్యానగరంలో, శ్రీరామచంద్ర మూర్తిని కోసల దేశాధీశుడిని చేస్తున్నాం బలానా రోజున. వశిష్ఠాది మునులందరూ కూడా ముహూర్తాలు ఏర్పాటు చేశారు. పెద్దలందరినీ సంప్రదించాడు, మంచి ముహూర్తం ఏర్పాటు చేశాడు. వశిష్ఠుడు ఆయన యొక్క పట్టాభిషేకానికి ముహూర్తం కూడా చాలా ఆలోచించి నిర్ణయించాడు. కానీ ఒక విధంగా అంత బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడికి తెలియకుండా ఉండదు. ఈ ముహూర్తానికి పట్టాభిషేకం జరగదు. మైకి అనుమానం రాదు.
ఏమండి జరగని ముహూర్తం ఎట్లా పెట్టాడు? అక్కడ జరుగుతుందో జరగదో కాదు, కాల నిర్ణయం ఇంకో రకంగా ఉంది. ఆయన ఏమన్నా వెనక్కి ముందుకి గడియలు బిగడియలు లాగి సరిచేస్తాడా? మంచి ముహూర్తమే పెడుతున్నాడు, కానీ ఆ మంచి ముహూర్తం మీద దుష్ప్రభావాలు కొన్ని కనపడుతున్నాయి. సరే, ఇదే అసలు ఇదంతానే లోకోపకారం కోసం, వీళ్ళు పుట్టిందే లోకోపకారం కోసం, ఆ జరిగేది కూడా ఒక మంచికే, అది ఒకనాటి మంచికే అని ఒక ముహూర్తాన్ని నిర్ణయించి దశరథ మహారాజుకి చెబితే ఆయన ఆనందంగా దేశమంతా జనపదాలు, పట్టణాలు, నగరాలు, వాడవాడల రామ పట్టాభిషేక వార్తని చాటింపు వేయించాడు. ఆ రోజు దగ్గరికి వచ్చేసరికి ఒక్క అయోధ్య నగరమే కాదు, కోసల దేశమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పండుగ వాతావరణం. ఎక్కడికక్కడ అయోధ్య నగరానికి రావాలి. ఆ రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత, ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత, ఆయన తల మీద ఆ యనవంశరాజుల యొక్క వంశపారంపర్య కిరీట ధారణ జరిగిన తర్వాత, నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు అని పోతన గారు అన్నట్టుగా కిరీటం పెడతారట. ఇప్పటిదాకా మామూలుగా ఇట్లా వరకు ఉండే కిరీటము గిరజాల జుట్టే. ఇప్పుడు అసలు రాజలాంఛనాలతోటి అన్నీ ఉంటాయి. రాజలాంఛనాలు, మంచి బంగారపు గొడుగు, చామరాలు, పాదపీఠి, కొన్ని హారాలు, అన్నిటికంటే మించి తరతరాలుగా వస్తూ ఉన్నటువంటి కిరీటం. అది ముహూర్తానికి ఆ కిరీటం కిరీటం పెట్టి అన్ని సప్త సముద్రాల జలాలు, నదీ నదాల జలాలు, పుణ్యతీర్థాల జలాలు అన్నీ తీసుకొచ్చి అభిషేకించి అవి ఆయన మీద అదంతా సంప్రోక్షించి ఆ ముహూర్తానికి సరిగ్గా ఆ దశరథుడు బంగారు పళ్ళెంలో దేబడినటువంటి ఆ కిరీటాన్ని రాముడి తల మీద, ఆ కిరీటం పెట్టుకున్నటువంటి రాముడు ఎట్లుంటాడో, ఎంత బాగుంటాడో, ఎంత అందంగా ఉంటాడో. నిజంగా వీళ్ళందరికీ అది చూడటం కుదురుతుందా? కుదరదు. ఆ కొలువులో ఉన్నటువంటి వాళ్ళ వరకే కుదురుతుంది. పోనీ ఏదైనా ఒక మామూలుగా బయట ఏర్పాటు చేసినా కొంతమందికే కుదురుతుంది. దేశమంతా వస్తున్నారు, ప్రభలు కట్టుకొని వస్తున్నారు, తిరునాళ్ళకు వచ్చినట్టు. బండ్లు, ఆ రోజుల్లో ఉండే ఇవన్నీ రవాణా సౌకర్యాలన్నీ వాడుకుంటూ వస్తున్నారు, కానుకలు తెస్తున్నారు. అయోధ్య నగరం ఎంత పుణ్యం చేసుకుంటున్నదో. మనం కోసల దేశంలోనే ఉన్నాం కానీ ఆ నగరంలో లేవు. తప్పకుండా ఇప్పుడు ఆ నగరానికి వెళ్ళి ఆ మనోహర దృశ్యాన్ని, ఆ నయన మనోహర దృశ్యాన్ని చూడాలని చిన్న పెద్ద పిల్ల అందరూ, పురుషులు, ఆబాల గోపాలం అంటామే, అందరూ కూడా అయోధ్య నగరానికి చేరుకుంటున్నారు. ఎక్కడికయ్యా మీరందరూ? మా రాముడు రాజు అవుతున్నాడు, మా మనోభిరాముడు రాజు కాబోతున్నాడు, మా దశరథ రాముడు పట్టాభిరాముడు కాబోతున్నాడు. ఎంత ఆనందపడ్డారో పాపం వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నాడు. ఇంతలోకి జరగాల్సిందే జరిగింది. ఇనవంశ తిలకుడు ఇంచుక వేళలో పట్టాభిషిక్తుడై పరగబోవా. కొంచెమే, రేపు పొద్దునే పట్టాభిషేకం. అయోధ్య నగరం తనకి తాను అలంకరించుకుంది. ప్రతి ఇంటి ముందు కళాపులు చల్లారు, రంగవల్లు లేచారు, తోరణాలు కట్టారు. ఇంట్లో పండగే, ప్రతి ఇంట్లో పండగే. వాళ్ళ అబ్బాయే రాముడైనట్టు, వాళ్ళ అబ్బాయే సింహాసనం ఎక్కబోతున్నట్టు ప్రతి ఇంట్లో సంతోషపడ్డారు. ఇనవంశ తిలకుడు ఇంచుక వేళలో పట్టాభిషిక్తుడై పరగబోవ, కైకకు దాసియా కాపట్యమందర ఆరాణి వాసాన అగ్ని పెట్టే. అది వచ్చి పండగ ఒక్క నిప్పు కణిక. ఇంతమంది
సంతోషాన్ని, ఇంతమంది ఆహ్లాదాన్ని, ఇంతమంది అభిప్రాయాన్ని, ఇంతమంది యొక్క కోరికని ఒక్క విషపు చుక్క పాడు చేసి ఒకటే ఒక్క విషయం. ఏ విధంగా గుమ్మపాలు కడివెడబెట్టి అందులో ఒక విషబిందు వేసినట్టుగా ఇంతమంది కోరిక కూడా ఒక్క క్షణంలో మారిపోయి ఈ జనమందరూ కూడా రేపు పట్టాభిషేకం అనేసరికి మన కోటప్పకొండ తిరునాళ్ళలాగా ఈరోజు రాత్రే కోటప్పకొండ పరిసర ప్రాంతాల్లో జనం పట్టనంతగా ఎట్టుంటారు అట్టున్నారు అయోధ్య నగరంలో. ఈ దృశ్యం అంతా చూసింది. ఎవరు చూసింది? కాపట్య మంధర అనేటటువంటి ఒక దాసి. ఈ దాసి కైకతో పాటు అత్తవారింటికి వచ్చింది. ఆ రోజుల్లో అరణపు దాసులు, అరణపు కవులు అని అత్తగారింటికి పంపేటప్పుడు పంపేవాళ్ళు. ఎందుకంటే రాజాంతఃపురాలలో వీళ్ళు ఏదన్నా ప్రసవించినా, వీళ్ళకి ఏదన్నా అనారోగ్యం చేసినా సహజంగా కొలువులో ఉండే పరిచారికలు సేవలు చేస్తారు. కానీ అక్కడ వాళ్ళకంటే మన వాళ్ళు ఉంటే మన వాళ్ళకి తోడుగా బాగుంటుంది కదా అని వెనకటి వాళ్ళు రాజవంశాలలో మాత్రమే కొంతమంది దాసుల్ని పంపించేవాళ్ళు. ఆ పిల్ల వెంటనే అరణపు దాసులు అంటారు వాళ్ళు. అంటే ఆవిడకి కష్ట సుఖాల్లో కష్ట చేయూతగా ఉండడానికి రాణిగారి. అట్లానే మన పారిజాతాపహరణం రాసినటువంటి నందితిమ్మన రాయలవారితో వచ్చినటువంటి తిరుమల దేవితో వచ్చిన అరణపు కవి పారిజాతాపహరణం రాశాడు, బ్రహ్మాండమైన ప్రబంధం. అట్లా ఉంటారు. అదిగాక ఇక్కడ ఇంకొకటి ఆలోచించండి, వాళ్ళు రాజులు, వాళ్ళకి ఏం కొదవ, ఆ యొక్క కొలువులో ఉంటుంటారు, అక్కడ వండుతుంటారు, తింటుంటారు. ఎవరి కోసం వచ్చారో కొంతమందికి తప్ప అందరికీ తెలియదు కదా. వాళ్ళకి ఏమన్నా ఈ ఇబ్బందా? నిన్నే పోషించలేకపోతున్నాయి, నీ వెనక తాదోరకంత లేదు, మెడకు డోలు అన్నట్టుగా వీళ్ళని ఎంట పెట్టుకొచ్చావా అనేటటువంటి ఇది కాదు కదా వాళ్ళ యొక్క స్థితి. వాళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది భటులను కూడా పంపేవాళ్ళు అమ్మగారికి ఏదన్నా చిన్న చిన్న బజారు పనులో ఏదన్నా సేవలు ఉంటే చేయడానికి. తర్వాత వీళ్ళు కన్న తర్వాత పిల్లల్ని ఎత్తుకొని తిప్పడానికి కూడా పంపించేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకూడదు, ఏదైనా అత్తవారిల్లే కదా, పరాయి ప్రాంతమే కదా అని భావనతో వాళ్ళు పంపేవాళ్ళు. అరణపు దాసులు అట్లా వచ్చేవాళ్ళు. కైకతోటి ఒక అరణపు దాసి వచ్చింది. ఆమె పేరు మంధర కాస్త ఒక వయస్సు దాటి వృద్ధురాలే. కైక కూడా ఆమెని తల్లిలాగానే భావించుకుంది. చిన్నప్పటి నుంచి తన యొక్క తండ్రి గారింటి దగ్గర ఈ కైకని ఎత్తుకొని తిరగడం, కాస్త ఆడించటం ఇవన్నీ చేసింది. ఆమె లాలన బాగుంటుంది కదా అని వాళ్ళు భావించారు. కైక కూడా ఈమె నాకు తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని తెచ్చుకున్నది. అంతఃపురంలోనే ఉంటున్నది, బాగానే ఉంది ఇంతవరకు. ఆ క్రితమే 1-2 రోజుల క్రితం అక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళా నగరానికి వచ్చి అందరూ అయోధ్యస్తున్నారు. ఏంటి అయోధ్యలో ఏమైందని, ఏదో సంతోషకరం జరుగుతున్నది, వార్త జరుగుతుందని తను కూడా పరుగున వచ్చి పట్టణంలోకి వచ్చేసరికి అసలు తెలిసిపోయింది రాముడికి పట్టాభిషేకం జరుగుతున్నది. పరుగున రావడం వాళ్ళకేమీ అడ్డంకులు ఉండవు. కొలువులో రావడం ఎక్కడికి వెళ్ళింది? కైక అంతఃపురానికి వెళ్ళింది, తన రాణిగారి దగ్గర. కైకకు దాసియా కాపట్య మంధర ఆరాణి వాసాన అగ్ని పెట్టే పారేసింది. కైక దగ్గరికి వెళ్ళింది. కైక వాళ్ళకి స్వతంత్రత ఎక్కువ, రాణి అయిన కైక ఎందుకే అట్లా అరుస్తావు? ఏంటి ఇట్లా? పెద్ద తల్లిలాగానే భావించేది కదా. ఏమైంది? ఏంటి హడావుడా? నీకు తెలియదా? ఏం తెలియాలి? అసలు నీకేమీ తెలియదా? అరే ఏముంది తెలియడానికి? అదేంటి అట్లా మాట్లాడతావు? అయోధ్య నగరం ఎట్లా ఉందో తెలుసా?
ఎట్లా ఉందేమిటి, రేపు పొద్దున రాముడికి పట్టాభిషేకం, నా దగ్గర పెరిగిన రాముడికి, రామచంద్ర అని నేను పిలుచుకునే రాముడికి రేపు పట్టాభిషేకం, ఎంత ఆనందకరంగా ఉందో అయోధ్య. నేను అదే చెప్పడానికి వచ్చా. ఓహో, ఇంత గొప్ప శుభవార్త తెచ్చావా, సరే రాముడికి పట్టాభిషేకం అని చెప్పడానికి వచ్చావా, నాకు తెలియదు అనుకోని, నాకు తెలుసు, ఏదైనా మంచి వార్త తీసుకొచ్చావు, ఇదిగో ఈ హారం తీసుకో అని హారం ఇచ్చింది. వెంటనే కైక దాన్ని తీసి ఇస్తే నేలకేసుకుంది. అంత కైకకి కూడా కోపం వచ్చి, ఏమిటా పని, ఏమిటంత అహంకారం నీకు, ఏం చేస్తున్నావు, పిచ్చిదానా, నేను చెప్పేది విను ప్రశాంతంగా, ఈ హారాలు ఇవన్నీ ఇప్పుడు కాదు, నీ బతుకు భారం కాబోతున్నది. ఒక పక్కన ఏమైతుంది, ఏం కాబోతున్నది, ఇట్లా కూర్చో ప్రశాంతంగా చెబుతా. నువ్వేదో రాముడు రాజు అవుతున్నాడు, రేపు పొద్దున చక్కగా పట్టాభిషేకం చేస్తారు, రాణులందరూ ఉంటారు, ఆ పక్కన వాళ్ళతో పాటు నేను నిలబడతా, నా కొడుకు కూడా నిలబడతాడు, తర్వాత బ్రహ్మాండంగా కానుకలు వస్తాయి, పేరు పేరున కానుకలు ఇస్తారు. ఈ సందర్భంగా దశరథ మహారాజు అందరికీ కూడా మంచి మంచి కానుకలు వరాలు ఇస్తాడని సంతోషపడుతున్నావు, బ్రహ్మాండంగా వేడుకలు చూద్దామని. ఒకటి చెబుతా విను, కూర్చో ప్రశాంతంగా. ఏమిటి చెప్పండి, ఎవరు రాజు కాబోతున్నారు అని. రాముడు ఎవరి కుమారుడు, అక్క కౌసల్యాదేవి కుమారుడు. దశరథ మహారాజు గారికి భార్యలు ఎంతమంది, పిచ్చి ప్రశ్నలు వేస్తావా, కౌసల్య, సుమిత్ర, నేను. అక్కడే విను. ఇప్పుడు ఎవరి కుమారుడికి పట్టాభిషేకం, కౌసల్య కుమారుడు. దశరథుడి పెద్ద భార్య ఎవరు, కౌసల్య, ఆమె కుమారుడేగా రాముడు. అంటే ఉన్న నలుగురిలో రాముడు పెద్దవాడు అనేది అక్కడ అట్లా ఉంచు, కౌసల్య కుమారుడేగా. ఇప్పుడు రేపు కౌసల్య కుమారుడికి పట్టాభిషేకం చేస్తే తర్వాత కౌసల్య కుమారుడితో రాముడి తర్వాత ఎవరు రాజు అవుతారు, మళ్ళా రాముడు కొడుకు. ఏది, లక్ష్మణుడు వద్దంటే అతనే కదా అయ్యేది. ఆ తర్వాత ఎవరవుతారు, మళ్ళా వాళ్ళే అవుతారు. ఇక సుమిత్ర కొడుకులు, నీ కొడుకు, ఈమెకు ఊడిగం చేయటమే, రాజమాత అవుతుంది తెల్లవారితే. కౌసల్యని ఏమంటారు, ఇంతవరకు రాజపత్ని అన్నారు, ఈ రాత్రి వరకు, రేపు రాజమాత అంటారు. ఆమె రాజమాత గౌరవాన్ని పొందబోతున్నది. సీత ఎవరు, ఈ మీ కోడలు మాండవికి పెదనాన్న కూతురు సీత, స్వయాన పెదనాన్న కూతురు రాణి కాబోతున్నది. అర్థమవుతున్నదా? జరగాల్సింది అదే కదా అని ఉన్నది, అవుతుంది అన్నది. ఏమవుతుంది, రేపటి నుంచి నిన్నేమంటారు తెలుసా, నిన్ను అసలు ఏమంటారు తెలుసా, చాలా అసభ్యంగా హేళనగా చూస్తారు. కైకని ఇష్టపడి దశరథుడు పెళ్లి చేసుకొని వచ్చి వీరవనిత అని, సౌందర్య రాశి అని, ఇద్దరు భార్యలకి కూడా సంతానం కలక్కపోతే మూడో భార్యగా తెచ్చుకొని ఆవిడ యొక్క వీరత్వంతో ఎన్నో యుద్ధాల్లో పాల్గొని ఎంతో పేరు ప్రతిష్ట సంపాదించాడు నీ వల్ల నీ భర్త. సరే, అవన్నీ జరుగుతుంటాయి, జరగటం కాదు. నేను చెప్పేది నువ్వు విను. నువ్వు రాజమాతవి కావాలి, నీ కొడుకుని రాజును చేసుకో. రేపు భరతుడి కొడుకే మళ్ళా రాజు అవుతాడు తదనంతరం. కనుక ఆ ఏర్పాటు ఏదో చూసుకో, ముందే హెచ్చరిస్తున్నా. రేపు పొద్దున ఆ పట్టాభిషేకం అయిందంటే సుమిత్ర, నువ్వు కౌసల్యకి, రాజమాతకి పరిచారికల్లాగా తయారైనట్టే. నీ కోడలు, శత్రుఘ్నుడి భార్య, లక్ష్మణుడి భార్య, వీళ్ళందరూ సీతకి సేవలు చేయాల్సింది. ఆమె తర్వాత ఇంకెవరైనా. రాజపత్ని కాబోతున్నది సీత మహాదేవి. పడ్డది బీజం. నిజమే కదా, నేను ఇంత ఆలోచించలేదే. ఆమెకు లేదు అసలు ఆలోచన. ఎందుకంటే
తన యొక్క అంతఃపురంలోనే రాముడిని పెంచింది. కౌసల్య దగ్గర కంటే ఎక్కువ రాముడు కైక దగ్గరే ఉండేవాడు. ఇది నిజమేనే. ఆ రామునంపంగా అరణ్యవాసము భరతుడేల బలయు వసుధనను. అగ్ని పడ్డది. సరే చెప్పావు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేది ఏంటి? చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, చాలా చేయొచ్చు. నీ చేతిలోనే ఉంది అసలు తాళం చేయి మొత్తం. ఏదైనా చేయొచ్చు. నువ్వు చెప్పినంత తేలిక కాదు ఈ వ్యవహారాలు, రాజ వ్యవహారాలు ఇవి. అంత తేలిక ఉండవు. అసలు నీకు కోరిక ఉందా లేదా నీ కొడుకుని రాజుని చేసుకోవాలి? ఉంది. కానీ ఎట్లా సాధ్యం? ఉన్నది. నువ్వు చెప్పావు, నేను ఆలోచించాల ఇంత దూరం. నువ్వు చెప్పావు, బాగుంది. కానీ ఇది ఎట్లా సాధ్యం? ఇది రాజకుటుంబం, సూర్యవంశం. ఇది ఎట్లా సాధ్యం? నీకు అసలు మందమతి. చెప్పేది నువ్వు. ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగిందా? జరిగింది. ఆ యుద్ధంలో దశరథ మహారాజు జయించడానికి తగిన శక్తి చాలక నిన్ను యుద్ధానికి తీసుకెళ్ళాడు. నువ్వు వీరవనితవని తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ యుద్ధంలో నువ్వు బాగా పోరాడి గెలిపించావు కదా దేవతలు. గెలిపించాను. అప్పుడు దశరథుడిని ఆ దేవతలందరూ గొప్పగా కీర్తించారు కదా, కీర్తించారు. అప్పుడేం జరిగిందని దశరథ మహారాజు నా యొక్క పరాక్రమాన్ని, నా యొక్క వీరత్వాన్ని, నా యొక్క శూరత్వాన్ని మెచ్చుకొని ఆనందించాడు. నా భార్యని ఇంతమంది ఇంత గొప్పగా పొగుడుతున్నారు కదా, ఇంత వీరవనిత కదా, ఇట్లాంటి వీరవనిత నా భార్య కదా అని సంతోషించాడు. సంతోషించాడులే. తర్వాత ఏం జరిగింది? ఆ ఆనందంలో నీవు 2 వరాలు ఇచ్చాడు. నువ్వు అడిగావా? నేనేం అడగల. ఇచ్చాడు కదా. ఇచ్చాడు 2, 1 కూడా కాదు. అదే ఇప్పుడు అవి పట్టుకో. అవి నా దగ్గర లేవు. ఏం పట్టుకునేది అవే వస్తువులు కాదు, ఉన్నాయి. అందులో మొదటిది ఆ రామునంపగ ఆరణ్యవాసం. ఆనాడు నువ్వేమన్నావు? నాకెందుకండి, నాకేం లోటు ఉందండి ఇప్పుడు ఈ రాజ్యంలో, నాకు ఏమి ఇబ్బందులు ఉన్నాయండి, ఇప్పుడు నేను ఏమి అవసరం ఉందని నాకు ఈ వరాలు తీసుకోవడానికి, అవసరం వచ్చినప్పుడు అడుగుతాలే అని వదిలేసింది. మర్చిపోయింది కూడా పాపం పిచ్చి తల్లి. మంధర. ఇట్లాంటి మంధరలు సమాజం నిండా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ నుంచే రక్షణగా ఉండాలని ఇట్లాంటి పాత్రలు కల్పించి మనకి చెప్పింది రామాయణం. అదేకనే అది ఇంటింటి రామాయణం, ఆచరణీయ గ్రంథం, అందరి కుటుంబ గాథ, పాత్రల ఆదర్శం. అది నేను మర్చిపోయినా. నిజమేనే, 2 ఇచ్చాడు. ఏంది 2 ఇచ్చేది? ఇప్పుడు అడుగు, ఏమడగమంటావు? ఆ రామునంపద ఆరణ్యవాసము. రాముడిని అరవులకు పంపమను ఒక వరం. మైండ్ బుద్ధిగా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు రాముడు అడవులకి ఏంటి, నా వరం ఏంటి, దేనికి ముడిపెడుతున్నావు నువ్వు? చెప్తాను విను. రాముడు ఇక్కడ ఉంటే రాముడు రాజు కాకుండా నీ కొడుకుని రాజు చెయ్యరు. అసలు దేశం దాటి బయటికి వెళ్తే రామునంపగ ఆరణ్యవాసము. రాముడిని అరణ్యవాసానికి పంపించు. ఏం మాట్లాడతావు నువ్వు అసలు? వరాలు అడగమన్నావు, అడుగుతాను. ఆ వరాల్లో ఏదో అడుగుతాం కానీ, నా కొడుకుని రాజుని చేయమని అడగమంటే అడుగుతాను కానీ అది కొంచెం సబబు. మా దశరథ మహారాజుకి అత్యంత ప్రీతిపాత్రుడైన పుత్రుడు శ్రీరామచంద్రుడు, నేను ప్రేమగా చూసుకునేవాడిని, ఈ దేశమంతా ఆయన్ని ఆరాధించేటటువంటి వాడిని అడవులకు పంపాలా? పంపాలి. ఆ రామునంపగ ఆరణ్యవాసము భరతుడేల బలయు వసుధనను. తర్వాత ఏంటి? 2వది చెబుతున్నా వినో. మొదటి దానికి ఆ కోపం వచ్చి రాముడిని అరణ్యాలకు పంపడం. ఈ కోపంలో పిచ్చివాడు అవుతుంది అనొచ్చు. అందుకని వెంటనే పెట్టింది భరతుడేల బలయు వసుధననుచు. 2వ వరం అడుగు ఎంబటే, భరతుడిని రాజుని చేయమి. ఎంతైనా తల్లి కదా, నా కొడుకు రాజా, భరతుడు రాజా, నేను రాజమాతన. అహంకారం. ఈ కొడుకుని రాజు చేసుకో. నువ్వు భరతుడు రాజు అయితే నువ్వు రాజమాతవి, నీ కోడలు మాండవి రాజపత్ని.
ఎన్ని గౌరవాలు నీకు, ఎంత ప్రోటోకాల్. కా పిచ్చిదాన పిచ్చి ఆలోచనలు చేస్తావు. రావుని ఇక్కడ పెట్టుకొని పువ్వు ఎత్తుకొని ముద్దులాడి అవి చేసి ఇవి చేసి ఇప్పుడు నేను చెప్పిన ఎట్లా ఉన్నాయి? నిజమే. ఇది రెండోది బాగుంది కానీ ఆ మొదటిది బాగాల. ఈ రెండోది బాగుండాలంటే ఆ మొదటిదే చెయ్యాలి. ఏమిటది? ఆయన అడవులకు పంపిస్తాం. సరే, అడవులకు పంపిస్తాం. ఇవాళ వెళ్ళి రేపు వస్తాడా? 14 సంవత్సరాలు పంపి ఆ యుగ నియమం ప్రకారం, అప్పుడున్న యుగధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యంలో లేనటువంటి రాజపుత్రుడికి మళ్ళా తిరిగి వచ్చిన రాజ్యాన్ని అధిష్ఠించే అర్హత ఉండదు. అడగటం కూడా ఏదో కాస్త అటు ఇటు అడగల. 14 ఏళ్ళు కరెక్ట్గా పెట్టేసింది. 14 ఏళ్ల తర్వాత భరతుడు పరిపాలిస్తున్నప్పుడు రాముడు వచ్చినా ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా ఏమయ్యా రాముడు వచ్చాడుగా పట్టాభిషేకం చేయవంటే భరతుడు సింహాసనం దిగాల్సిన అవసరమే లేదు. ఆనాడు ఉన్నటువంటి ఏ చట్టం, ఏ న్యాయం ఆ యుగంలో ఒప్పుకోదు. కాబట్టి ఇక శాశ్వతంగా నీ కుమారుడు రాజు, నువ్వు రాజమాతవి, నీ కోడలు రాజపత్ని. భరతుడేల వలయు వసుధననుచు అశనిపాతమైన ఆకైక కోర్కులు. సరేనే అడుగుతా. అట్లాగే నేను వెళ్తున్నా, నేను ఇక్కడికి వచ్చానంటే ఎవరికి చెప్పవా. ఇందాక ఎవరు చూశారు నేను రావటం కూడా. అసలే నన్ను తెగ తిట్టుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకు తిట్టుకోరు? ఇట్లాంటివి ఎక్కడో ఒకటి ఏదో చేస్తుంటు. సరేలే, నేను వెళ్తున్నా, అదేదో చూసుకో, నువ్వు రాజమాత అయ్యే మార్గం చూసుకో. మళ్ళా తేప వచ్చి నాకు చెప్పడానికి కుదరదు. ఏమనుకుంటున్నావు? మళ్ళీ ఇదే పని కాదు, నాకు టైం లేదు, తెల్లవారబోతున్నది. ఇప్పటికి 8:30-9 అయింది. తెల్లవారితే పట్టాభిషేకం, టైం లేదు. ఇప్పుడో ఇంకాసేపట్లో దశరథుడు వస్తాడు మిమ్మల్ని పిలవడానికి. అంటే వాళ్ళు చెప్పారు దశరథుడు పట్టాభిషేకం అని అందరికీ తెలుసు అంతఃపురంలో, కౌసల్య, సుమిత్ర, కైకకి. కానీ మళ్ళా భార్యలు కదా, రేపు పొద్దున మీరు బలాన్ని టైంకి రెడీగా ఉండాలా. అప్పుడు కానీ ఇక వీళ్ళు ఆ లైట్లు ఉన్న అంతఃపురంలో ఉన్న లైట్లన్నీ వేసుకొని బీరువాలు తెరవరు పట్టు చీరల కోసం. కౌసల్య ఎన్ని ఆలోచిస్తుందో, నా కుమారుడు రాదు, నేను ఏమి కట్టుకోవాలి? మనకి ఇవన్నీ ఇళ్లలో ఉన్నదే కదా వ్యవహారం. మంచి ఇది కావాలి. కైక అందగత్త, వీరవనిత, ఈవెని ప్రత్యేకంగా చూస్తారు. కాబట్టి ఈ ఆలోచన పోయింది. ఇప్పుడు వస్తాడు, ఇప్పుడో కాసేపటికి అది దశరథ మహారాజు వస్తున్నట్టున్నాడు, నేను వెళ్ళిపోతున్నా. ఎవరు? మందర. సరే, దశరథుడు ఒక్కొక్కళ్ళకి, అందరికీ చెప్పక్కర్లా, ఆయన రాజు భార్యలు చెప్పాలి కాబట్టి అందున సీతకి చెప్పాలి. రేపు ఆవిడే సింహాసనం మీద పక్కన కూర్చోవాలి. రాజలాంఛనం ఆవిడకి కూడా కొన్ని అందుతాయి. మహారాణిలాగా రాజపత్ని, రాజుగారికి ఎంత గౌరవమో సీతాదేవికి అంత గౌరవం వస్తుంది రేపటి నుంచి. కనుక దశరథ మహారాజు వీళ్ళకి చెబుదాం చెప్పి, వాళ్ళండి మనలాగా మనం ఏదన్నా గృహప్రవేశం ఏదన్నా పెట్టుకుంటే ప్రతి అరటికాయలకి మనమే పోవాలి, తమలపాకులకి మనమే పోవాలి, సత్యనారాయణ స్వామి వస్తువులు తెచ్చుకోవడానికి మనమే పోవాలి. 3ంటికే పెద్ద తెల్లవారుజామునే చుట్టాలు వస్తారు, ఆగి కూర్చొని ఎప్పుడు ఇడ్లీ పెడతారో ఎప్పుడు పకోడీ పెడతారో చూస్తారు. కాళ్ళు అరిగిపోతుంటాయి వీడికి తిరగల. అప్పుడే వస్తాయి అందరికి, లేనిపోనివన్నీ అప్పుడే వస్తాయి ఎక్కడెక్కడి నుంచి. సరే, ఇక బజార్లో పనులు చూసుకోవాలి, పిలుపులు హడావుడిగా ఉంటుంది. అవన్నీ వాళ్ళకి అంత అవసరం ఉండదు. రాజుగారు కదా, అంత శాసించడమేగా. ఎవరికి వాడికి శాసనం వేస్తాడు, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి. ఆర్థిక శాఖ డబ్బులు ఇస్తుంటుంది, వాళ్ళు చేస్తుంటారు. తర్వాత ఈయన మాత్రం కొంచెం ముఖ్యంగా చెప్పాలి కదా. ఆ మర్యాద పాటించి కౌసల్యాదేవి అంతఃపురానికి వెళ్ళాడు. కౌసల్య, తెలిసిందే కదా నీకు విషయం, రేపు మన రాముడికి పట్టాభిషేకం చేస్తాం. రేపటి నుంచి నువ్వు రాజమాత అవుతావు, సీత రాజపత్ని అవుతావు. మన అబ్బాయి పెద్దవాడు రాజు కాబోతున్నాడు అని చెబితే, ఎంత ఆనందకరమైన వార్త మీ నోటి ద్వారా ఇప్పుడు వింటున్నానండి. రాముడు రాజు కాబోతున్నాడా?
నా బిడ్డ రాజారాముడు కాబోతున్నాడా, నా బిడ్డ పట్టాభిరాముడు కాబోతున్నాడా, నా బిడ్డ అయోధ్యరాముడు అవుతున్నాడా, నా బిడ్డ కోసలాధీశుడు అవుతున్నాడా. చాలా సంతోషం అండి. సరే, అంతా సిద్ధమై ఉండండి అని తెల్లవారుజామునే మునులు వాళ్ళు వస్తారు, విప్రోత్తములు వస్తారు, ఋషులు వస్తారు. వీరందరూ సిద్ధం. అట్లాగే సుమిత్ర అంతఃపురానికి వచ్చాడు. సుమిత్ర, ఏమిటి స్వామి, రేపు రామ పట్టాభిషేకం. తెలుసు స్వామి, విన్నా. ఇంత సంతోషకరమైన వార్త చెబుతున్నారు. రాముడు రాజా? ఆ రాజుకి నేను పినతల్లినా? ఎంత అదృష్టం అండి నాది. రాముడు లాంటి రాజుకి పినతల్లి అయ్యేంత అదృష్టం నాకు కలిగింది మిమ్మల్ని చేసుకోవడం. చాలా సంతోషం. ఆలస్యం ఏం లేదు. ఆ లక్ష్మణుడికి కూడా చెప్పి, లక్ష్మణుడు అక్కడే ఉన్నాడు, రాముడు పక్కనే ఉంటాడు ఇక ఎప్పుడు, ఏదో అందలాడి వచ్చేసేయండి అని సుమిత్రకి చెప్పాడు. ఇక మూడో అంతఃపురం కైక మందిరం. ఆ రోజులలో రాజ కొలువులలో, రాజప్రాసాదాల్లో కోపగృహాలు అని ఉంటాయి. కోపగృహాలు అంటారు. ఇప్పుడు మనం అలిగామనుకోండి, మన ఇంట్లో నేను అలిగాను అని చెప్పాలి. ఏదో నిద్రపోతున్నా పోయి హాయిగా ఉంది, ప్రశాంతంగా మైండ్కి అనుకునేది కాదు. ఇప్పుడు అలిగి పడుకుంటే ఎంత ప్రశాంతతో, హాయిగా సెల్ ఫోన్ 3 గంటలు ఏకదాటిగా చూసుకో. అప్పుడు అట్లా కాదు. అలిగిన వాళ్ళు ఏమీ సాధించరు, ఏమీ మాట్లాడరు. ఒక కోపగ్రహం ఉంటుంది, అందులోకి వెళ్ళి పడుకుంటారు. అందులోకి వెళ్ళి పడుకుంటే ఎవరైనా అక్కడుండే భటుడో పరిచారిక వచ్చి, ఏమండి అమ్మగారు అందులో పడుకున్నారండి అంటే, అందులో ఎందుకు పడుకుంటుంది? అలిగితేనే. అట్లానే ప్రసూతి గృహంలాగా ఒకటి ఉండేది, కనేవాళ్ళందరూ అక్కడే. కాస్త ఎప్పుడు మూలంగానే ఆ గదికే చేరుస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆనువంశికంగా అక్కడే పుడుతున్నారు అందరూ. అట్లానే ఒక్కొక్క దానికి ఒక్కోళ్ళు రాజులు అండి. వాళ్ళు రాజులు, వాళ్ళకి ఏంటి అన్నీ ఉంటాయి ఏర్పాట్లు, ధనవంతులు కదా. మన ఇల్లులాగా అందరికీ అన్నిటికీ ఒకటే గదే. మనకున్న ఇంట్లో అమ్మాయి పెళ్లి చేయాలంటే పైన ఒక గది వేద్దామని ముందే ఆలోచన చేయాలి. వాళ్ళకి ఆ ఇది ఉండదు కదా. సరే, కైక అంతఃపురానికి వచ్చాడు. పరిచారి కైక అమ్మగారు లేరండి. లేరా? కోపగృహంలో ఉన్నారు. కోపగృహమా? ఈ సందర్భంలో కైక కోపగృహమా? ఇదేమిటి అని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి తలుపు దగ్గరికి వేసింది. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. అంతా చీకటిగా ఉంది. జుట్టంతా విరబోసుకొని నేల మీద, ఆ గృహంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా నల్ల చీర నల్ల జాకెట్ కట్టుకోవాలి. నిరసన. ఒక సెట్టో 2 సెట్లో కొనుక్కునేవాళ్ళు. అవసరానికి వస్తాయి, వారానికి ఒక రోజన్నా అవసరం వస్తుంది. అందుకని నల్ల చీర కట్టుకొని నగలన్నీ తీసి అవతల బారే, అవి కూడా తర్జీలు పెట్టినట్టు ఉండకూడదు. అక్కడొకటి సెట్టింగ్ వేసింది. జుట్టు ఎరబోసుకుంది. నిజంగా సంపూర్ణ రామాయణంలో బాపు చూపిస్తాడు, జమున వేసింది కైకి ఆ కోపగృహంలో. ఎంత బాగుంటుంది. నగలన్నీ తీసి ఆ జుట్టు విరబోసుకొని ఆ కింద పడుకొని, మంచం ఉంటుంది, మంచం మీద పడుకోరు అలిగిన వాడు. కింద అన్నం తినరు. వాడెవడన్నా పట్టించుకొని వాడైతే, నువ్వు తినకపోతే నాకేందని, ఆ రోజు ఇంకెక్కువ తిని ఆవకాయ లేదా అంటాడు. వాడు పని రైటు. తినకపోతే ఏం తినక సాయంత్రం కడుపులో కాలితే గుర్రము ఎండుగడ్డి కూడా మీరు అనుకుంటా కాదు. అట్లా పడుకోను. తలుపు తీసి అట్లా లోపల ఈ దృశ్యం చూశాడు. ఎక్కడ కైక అని పిలిస్తే ఆ చిన్న దీపం వెలుగులో చూస్తే అక్కడ పడుకోను. కైక, ఏంటి ఇట్లా ఉన్నావు? నేను ఎందుకు వచ్చాను? రేపు పట్టాభిషేకం రాముడికి, నువ్వు ఇష్టపడే రాముడికి పట్టాభిషేకం, మన పెద్ద కుమారుడికి పట్టాభిషేకం. అసలు ఇదేంటి ఈ సమయంలో నువ్వు ఇట్లా?
మీరు నాతో మాట్లాడద్దు. మీరు నాతో అదేంటి అట్లా మాట్లాడతావు? ఏం నీకు లోపం ఏమన్నా జరిగిందా? అందరితో పాటు అన్నీ ఇచ్చారుగా నీకు కూడా. అవన్నీ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు నాతో మాట్లాడదు. నేను అలిగి ఉన్నామని తెలుస్తుందిగా. ఏంటి నీ బాధ చెప్పాను, చెబుతాను వినండి. రేపు పొద్దున పట్టాభిషేకం అన్నారే రాముడికి, ఆ రాముడికి పట్టాభిషేకం చెయ్యదు. అదే ముహూర్తానికి నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం చెయ్యి. అదే మాట. తెలిసే మాట్లాడుతున్నావా? స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? నేను చాలా స్పృహలో ఉండి మాట్లాడుతున్నా. మీకే ఏమన్నా స్పృహ లేదు ఇప్పుడు. నేను చాలా స్పృహలో ఉండి మాట్లాడుతున్నా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇంకా ఉంది వినండి. నా రాముడిని ముందు అరణ్యాలకు పంపండి. రేపే 14 ఏళ్ల పాటు నార చీరలు కట్టుకొని కీకారణ్యాలు, ఘోరారణ్యాలు, దండకారణ్యం దాకా పోవాలి. రాముడు పంపాలి. అది మొదటి వరం. రెండవ వరం, నా కొడుకైన భరతుడికి రేపు రాముడికి ఏ ముహూర్తానికి పట్టాభిషేకం నిర్ణయించారో అదే ముహూర్తానికి నా కొడుకు పట్టాభిషేకం చేయండి. భరతుడు అదిరిపోయినాడు. అశనిపాతమైంది, పిడుగుపాటైంది. అశనిపాతమైన ఆ కైక కోర్కెలు కృంగదీసెనంత కోసలేసు. వామ్మో, ఈ పిడుగుపాట ఏమిటి? ఏ విధమైనటువంటి వర్ష సూచన లేకుండా ఒక్కసారి అమాంతంగా ఇంత పిడుగుపాట ఈ వయసులో నాకు కృంగదీసే. కుంగిపోయినాడు. ఒక్కసారి కుప్పకూలిపోయినాడు ఆ అంతఃపురం. ఆయన ఏదైతే తన జన్మలో వినకూడదు అనుకుంటాడో ఆ మాట వినపడదండి. ఇంకంతే. రాముడు అరణ్యాలకు వెళ్ళాలి. ఈయన ఎప్పటి నుంచి ఆలోచిస్తున్న రాముడు రాజు కాకుండా భరతుడు రాజు కావాలి అనే ఆ రెండు మాటలు వినపడేసరికి కృంగదీసెనంత కోసలేసు పలుక మాట రాని పాపమా భూజాని. పలకటానికి మాట లేదు. ఎంత ఆనందంగా వచ్చాడండి కౌసల్య అంతఃపురానికి. ఇంకా ఎంత ఆనందంగా వచ్చాడు సుమిత్ర అంతఃపురం. ఇక్కడికి అదే ఆనందంగా వచ్చాడు. ఈమె ఇంకా సంతోషపడుతుంది. కన్నది కౌసల్య అయినా కైకకే ఎక్కువ ఇష్టం రాముడు అంటే. నేను ఈ భారత జీవితం ఎంత సంతోషపడుతుందో, ఎంత ఆనందపడుతుందో అని చెప్పడానికి వచ్చాడు. ఏ ఆనందం కోసం తాను వచ్చాడో ఆ ఆనందం అక్కడ అడుగంటింది. పలుక మాట రాని పాపము ఆ భూజాని. ఆ రాజుగారికి నోట మాట లేదు. దశరథ మహారాజు ముద్దు భార్య ముందు మూర్ఛబోయే. ముద్దు భార్య కౌసల్య కంటే, సుమిత్ర కంటే చాలా ఇష్టమైన భార్య. ఏరి కోరి వీరవనిత అని, సౌందర్యవతి అని, చాలా గొప్ప వంశంలో ఉన్నటువంటిదని ఏరి కోరి ఇష్టపడి చేసుకున్నటువంటి భార్య. సంతానం కోసం దశరథ మహారాజు మూడవ భార్య కైక. అట్లాంటి కైక ఈ మాటలు మాట్లాడేసరికి పాపం ఆయన అశనిపాతమైన ఆ కైక కోర్కులు కృంగదీసెనంత కోసలేసు. పలుక మాట రాని పాపము ఆ భూజాని. ముద్దు భార్య ముందు మూర్ఛబోయే. ఎంత కరుణరసభరితమైనటువంటి దృశ్యం. ఆ ముద్దు భార్య ముందు మూర్ఛపోయినాడు. స్పృహ తప్పాడు. కాసేపటికి తేరుకొని లేచాడు. మరి ఒక పక్క ఆతృత, తెల్లవారితే పట్టాభిషేకం జరగాలి. ఆ మూర్ఛపోయినాడు. కానీ కాసేపటికి తానుగా తేరుకొని ఒకసారి రామ 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 రామ. తెల్లవారితే ఏ రామ, ఇప్పుడేం రామ. మనం ఏదన్నా సంతోషం వస్తే సంతోషపడతాం, ఏదన్నా ఇబ్బంది వచ్చినా, ఏదన్నా ఆశ్చర్యకర సంఘటన రామ రామ జరిగిందా అంతేనా, అయ్యో అనుకుంటానే. ఆయన అనుకుంటున్నాడు రామ రామ.
ఏనాటి వరములో ఈనాట నడుగంగ కైకకే మాయనో కలబరమ్ము. అవును, నువ్వెందుకు ఇప్పుడు ఇట్లా అడుగుతున్నావు? ఎందుకు అడగడం ఏంటండి? మీరు చెప్పిందే కదా, మీరు మాట తప్పరు కదా. మీ సూర్యవంశపురాజులు మీరేగా ఇచ్చింది. దేవాసుర సంగ్రామంలో 2 వరాలు ఇవ్వలా? ఇచ్చాను. అవి ఎప్పుడు అడుగుతాను నేను? అవసరమైనప్పుడు అడుగుతా. ఇప్పుడు నాకు అవసరం. ఇప్పుడు అవసరం ఏంటి? నాకు ఇప్పుడే అవసరం. పోనీ ఇంకా ఏమన్నా అడుగు, నాకు అవే కావాలి. అవి ఇస్తారా? మాట తప్పుతారు. ఏనాటి వరములో, అవి నిన్నటివా మొన్నటివా? ఏనాడు దేవాసుర సంగ్రామం? అసలు దేవతలు వాళ్లే మర్చిపోయినారు. ఆ యుద్ధం జరిగింది. ఈనాట నడుగంగా, ఇప్పుడు అడుగుతున్నావా? కైకకేమాయనో కలవరమ్ము. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నీకేమైనా గ్రహం ఆవహించిందా? అసలు ఏంటి ఇట్లా మాట్లాడుతావు ఇవాళ? ఏనాటి వరాలవి? ఎప్పుడు దేవాసుర సంగ్రామం? ఏనాడు జరిగింది? ఏనాడు ఆ వరాలు? ఈ మధ్యలో ఎంత కాలం అయిపోయింది? అసలు ఆ యుద్ధం జరిగిందని దేవతలకి రాక్షసులకే బహుశా గుర్తుండదు. నువ్వు గుర్తు చేసుకొని ఇప్పుడు అడుగుతున్నావు. ఏనాటి వరములో ఈనాట నడుగంగా, ఎప్పటి వరాలో ఇప్పుడు అడుగుతున్నావు. కైకకేమాయనో కలవరము. నీకేమైంది కలవరం? పట్టాభిషేకము భరతున కొనరింప ఒప్పుకొనగవచ్చు ఓర్మితోడా. ఒక మాట చెబుతాను విను. నువ్వు అడిగిన వాటిలో పట్టాభిషేకము భరతున కొనరింప ఒప్పుకొనగవచ్చు ఓర్మితోడ. నీ కొడుకు పట్టాభిషేకం చేయమన్నావు, తప్పేదేం కాదు కదా. సరే, అదే చేస్తా. నీ కోరిక నెరవేరుస్తా, భరతుడికి పట్టాభిషేకం చేస్తా. కానీ ఆ మొదటిది ఉందే, రామ వనవాసం, అది అడగవా? అది అడగవా? పట్టాభిషేకము భరతున కొనరింప ఒప్పుకొనగవచ్చు ఓర్మితోడు. అది ఇక సహించి 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 ఇక భరించలేక ఏదో సరేలే సరిపెట్టుకున్నా, భరతుడికే పట్టాభిషేకం చేస్తానులే, మాట తప్పకుండా అని కానీ కళ్యాణరాముని కానల కంపంగా కోరుట కది ఎంత కుట్రగాదే. కళ్యాణరాముడు ఇంకా కాళ్ళ పారాణి ఆరలా సీతకి ఆ రాముడు. వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నామన్నాడు దాకా రోజు ఒకళ్ళు ఎవరొకళ్ళు వేడుక చేస్తున్నారు. కళ్యాణరాముని కానల కంపంగా, కళ్యాణం చేసుకున్నటువంటి వాడిని ఏ హానీమూన్లో పంపాలి కానీ కానలకు పంపడం ఏమిటి? కైక అడవులకు పంపమంటావేంటి? ఈ కోరిక కోరుట అది ఎంతో కుట్రగాది. కుట్ర చేస్తున్నావు. ఇది నీ బుద్ధి కాదు, ఇది నీకు పుట్టలా ఈ బుద్ధి. ఏదో జరిగింది, ఎక్కడో లోపం వచ్చింది. ఇది నీది కాదు ఈ ఆలోచన. కుట్ర జరుగుతున్నది. ఇది ఎవరో చెప్పారు నీకు, విన్నావు, పట్టుకున్నావు. ఎవరో చెప్పారు, నీ అంతటా నీకు ఎప్పుడు నాకు తెలుసు కదా, నీ తత్వం లేదు. చెప్పింది ఏది? ఊళ్ళో ఉంటే ఎరగదీసి వదిలిపెడతారు. లేదు, ఎటో వెళ్ళిపోయింది. కోరుట అది ఎంత కుట్రగాదే, మాట తప్పగా బోని మా వంశ ధర్మమ్మే. నువ్వు ఇట్లా కోరడానికి ఒకటే కారణం, కుట్రపూరితం ఒకటి. నీకు ఇక్కడ మా బలహీనత ఒకటి ఉన్నది. ఏమిటది? మాట తప్పగా బోని మా వంశ ధర్మమ్మే. మాట తప్పలేనటువంటి మా వంశ ధర్మం ఒకటి ఉన్నది. మాకు ఒక ధర్మపరాయణత ఉన్నది మా కులానికి, మా వంశానికి. అది నీకు బలహీనతగా కనపడ్డది. మా బలహీనత ఈనాడు నీకు బలమైంది. దాన్ని బలం చేసుకున్నావు, చేసుకో. కానీ మా బలహీనత మాట తప్ప. మాట తప్పగబోని మా వంశ ధర్మమ్మే, సాధనం బాయగా సతికి నేడు. ఇవాళ నీకు అది ఆయుధం అయింది. ఎంతటి ఆలోచన పెట్టుకున్నావు కడుపులో, ఎంతటి కుట్ర పన్నుకున్నావు. కానీ నాకు అనుమానం ఇది నీది కాదు. నువ్వు చాలా నిష్కల్మష హృదయురాలు. నాకు తెలుసు నీ తత్వం. ఏనాడు ఇట్లాంటి ఆలోచన చేయాల నువ్వు ఎక్కడ నాళ్ళని.
వాళ్ళు చేస్తున్నావు, ఏదో కుట్ర జరిగింది. ఇవాళ నువ్వు అదే నా బలహీనతని నువ్వు ఆయుధంగా చేసుకున్నావు, బలంగా చేసుకున్నావు, నా మీద దాడి చేస్తున్నావు. నలువనాదు నొసట నా రామచంద్రుండు రాజ్యమేలగనగ రాయలేదు. అబ్బా, నలువ బ్రహ్మ, నలువ నాదు నొసట, ఆ బ్రహ్మదేవుడు నా నుదుట. ఎవరైనా రాజులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డలు రాజులు అవుతారు తండ్రి పోయిన తర్వాత కొన్నాళ్ళు. కానీ నేను ఉండంగానే నా కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాభిషేకం చేసి సంతోషపడాలనుకున్నాను. ఎవరు ఎంత సంతోషపడాలనుకున్నా ఆ నుదిటి రాత ఆ టయానికి వచ్చి కూర్చుంటుంది, కానివ్వదు. అది ఒక్కొక్కడిని ఏమీ పట్టించుకోనటువంటి వాడిని ఎంతో గొప్ప పదవులు భరించవచ్చు, ఎంతో ఆశపడిన వాడికి అది దూరం అవుతూ ఉండొచ్చు ఎన్నిసార్లు అయినా. ఒకటే, ఇవన్నీ ఒకళ్ళనొకళ్ళు ఎంచుకోవటం ఎందుకు? ఇప్పుడు నలువ నాదు నొసట నా రామచంద్రుండు రాజ్యమేల కనగ రాయలేదు. నా నొదుట బ్రహ్మ నా బిడ్డ రాజ్యం పరిపాలిస్తుంటే చూసేటటువంటి అదృష్టాన్ని రాయల, ఆ యొక్క మహద్భాగ్యాన్ని రాయల. నిన్ను అని కాదు, ఇంకొకళ్ళనని కాదు, కాలాన్ని అనుకోవాలి. ఆ బ్రహ్మ రాతని నా తలరాతని ఏం చేస్తున్న కర్మ అనుకున్నాడు. అనుచువగచెనప్పుడా కోసలేంద్రుడు, అనుచి ఎంత ఏడుస్తున్నాడు. ఆయన ఎప్పుడు అట్లా విలపించేవాడు కాదు దశరథుడు, విలపించలేదు. అట్లాంటి అనుచువగచెనప్పుడు ఆ కౌసలేంద్రుండు ఎంత ఏడుస్తున్నాడో. ఇందులో ఆయనకి మొదటిది రాముడు అరణ్యాలకు పంపడానికి బాధ, రెండో దానికి ఒప్పుకున్నాడు, పర్వాలేదులే కొంచెం సర్దుకుందాం, వాడు పాలిస్తున్నా వీడేమి రేపు నా మీద దాడి చేయడు, నాకు ఇవ్వాల్సిన రాజ్యం వాడికి ఇచ్చావు, నాకు ఇస్తానని చెప్పి వాడిని కూర్చోబెట్టావు అని ఏం అనడు, మంచివాడు, నేను చెప్పినట్టే వింటాడు. అసలు అట్లా ఆలోచన చెయ్యడు, సంతోషిస్తాడు ఇంకా తమ్ముడు రాజు అయినందుకు. ఆలోచన చెయ్యడు, కానీ అసలు వాడిని దేశంలోనే ఉండకుండా చేయాలనుకుంటాడు. అనుచువగచెనప్పుడా కౌసలేంద్రుండు పుత్రు వీడలేక పొరలి. అమ్మో, రేపు బ్రహ్మాండంగా పీతాంబరధారుడై నడుముకి ఎర్రటి పట్టు వస్త్రాన్ని కట్టుకొని రత్నఖచిత కిరీటాన్ని ధరించి ఆ విల్లు పట్టుకొని ఆ భుజకీర్తులు ధరించి ఆ రాముడు సింహాసనం మీద కూర్చుంటే ఎంత కన్నుల విందుగా చూద్దాం అనుకున్నాను. ఎంత బాగుంటాడు, ఎంత మేఘశ్యామలమూర్తయే వేద వేదాంత వేద్యై పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామచంద్ర స్థృతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీక నిరంతరం మంగళమాతనోతు. ఎంతటి అందగాడు, నల్లనివాడు, పద్మనయనంబులవాడు, మహాసుగములను విల్లును దాల్చువాడు, శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలత కాకుత్సవంశ మండన రాకేందు యశో విశాల రామన్ రూపాల. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎంత రేపు పొద్దున నేను ఎంత మనోహర దృశ్యాన్ని చూద్దామనుకున్నాను. ఈ దౌర్భాగ్యం ఏమిటి? నలువ నాదు నొసట నా రామచంద్రుడు రాజ్యమేల కనగ రాయలేదు అని పుత్రు వీడలేక పొరలి రేపు పొద్దున వీడిని వదిలిపెట్టాలి. అదే ముహూర్తంలో రాముణ్ణి, ఆమె నియమం, అదే ముహూర్తంలో రాముడిని అడవులకు పంపాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని చెప్పి విన్నాడు. ఇక మాట్లాడు, అక్కడే ఉన్నాడు. మీ పుత్రుడిని పిలిపించి ఇప్పుడే చెప్పండి, రాముడిని పిలిపించి ఇప్పుడే చెప్పండి నా ఎదురుగా, కాస్త ఆలోచించు. ఏమీ లేదు, పిలిపించండి. అక్కడ ఉన్న పరిచారకులను తనే పంపింది.
రాజుగారు చెబుతున్న సుమంత్రుడు కూడా ఉన్నాడు పాపం, రాజుగారు వెనక, దశరథుడు వెనక. మంత్రి గారు రాముణ్ణి పిలిపించండి. నేను పిలిపించను. రాజుగారు చెబితేనే పిలిపిస్తాను. రాజుగారు ఆజ్ఞ ఇవ్వాలి, మీరు కాదు. కౌశల్య ఇవ్వాలి, లేకపోతే పట్టమహర్షి, మీరు కాదు. నేను పిలిపించను అన్నాడు. తన పరిచయార్థం రాముడిని పిలిపించాడు. రాముడు వచ్చాడు. ఇది నాన్నగారు కైక అంతఃపురంలో ఉన్నట్ట, పినతల్లి అంతఃపురంలో ఎందుకు పిలిచారో హడావుడిగా అని వచ్చాడు పాపం. వచ్చి నించున్నాడు, చూస్తున్నాడు. ఇదేంటి ఇక్కడ ఇట్లా ఉంది వాతావరణం? అమ్మా, నాన్నగారు ఎందుకు పిలిపించారు? మీ నాన్నగారు పిలిపించిన విషయం చెప్పలేక అదిగో చూడు ఎట్లున్నాడు. అమ్మా ఏమిటి, ఏం చెప్పాలనుకున్నారు? ఏమి లేదు, రేపొద్దున నువ్వు అరణ్యాలకు పోవాలి, 14 ఏళ్ళు. అది చెప్పడానికి బాధపడుతున్నారు. చూడండి అసలు ఏమన్నా అన్నాడు, అది చెప్పడానికి బాధపడుతున్నాడు. మొన్న ఏం చెప్పాడు, నిన్నేం చెప్పాడు, ఇందాకేం చెప్పాడు, నిన్ను రాజుని చేయబోతున్నానన్నా ఏమీ అనలా. ఇప్పుడు నువ్వు రాజు కాదయ్యా, నువ్వు అడవులకు పోవాలని చెప్పాలనుకుంటున్నా ఏమీ అనుకోవటంలా. అది రామచంద్రుడు, అది శ్రీరామచంద్రుడు, అది ఆయన మర్యాద, అది శ్రీరామచంద్రుడు. అది స్థితప్రజ్ఞత. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముంచతే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ఏమి చెలించాల? అది చెప్పడానికి బాధపడుతున్నారా? అసలు మనం ఏమైనా ఆలోచించాలి ఇక్కడ. ఏముంది, మనం కూడా ఆలోచించాలి. మైండ్ బ్లాక్లు అయిపోయినాయి మనకు కూడా. దేమిటి అసలు ఈ విపరీతం ఏమిటి? ఇందాకటి దాకా తను రాజు అన్నారు, ఆయన ఏమీ ఆనందపడలా. ఇప్పుడు నువ్వు రాజు కాదు అంటున్నారు, ఏమీ బాధపడలా. కానీ అది చెప్పడానికి ఆయన ఎందుకు అంత బాధపడతాడు? ఏంటమ్మా చెప్పండి తల్లి. నువ్వు అడవులకు పోవాలయ్యా. అట్లాగే ఎన్నాళ్ళు అనుకున్నావు? 14 సంవత్సరాలు. అదే. ఇంకొకటి, నువ్వు అడవులకు వెళ్ళంగానే నీ తమ్ముడు ఉన్నాడే, అదే నా కుమారుడు భరతుడు, ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది. రామరాజు ఈ రాజ్యాన్ని ఆనందం. తమ్ముడు భరతుడు రాజు అవుతాడా? ఎంత సంతోషకరమైన వార్త అమ్మా. నువ్వు రాజమాత వారేపటి నుంచి చాలా సంతోషం అమ్మా. నా తమ్ముడు, నా భరతుడు, నా సోదరుడు రాజు అవుతాడా? సంతోషపడ్డాడండి. ఇది అసలు మామూలుగా సమాజంలో ఇట్లా జరిగేదేనా? ఇది అసలు సాధ్యమా? వరే అప్పు తండ్రి 2 ఇళ్ళుంటే వరే మీకు ఇద్దరికి 2 రాసిస్తానని, ఆ తర్వాత జ్యేష్ఠ భాగంట వాడికి నీ దాంట్లో ఒక 2 గజాలు కలుపుదామనంటే, ఓయ్ ఇది కలిపేది వాడికి, కలిపేది నువ్వు గదిలేది, మామూలుగా ఉండదు అనేటటువంటి ఈనాటి సమాజానికి ఎంత ఆదర్శం అవుతుంది. రాజ్యాల కోసం తన్నుకులాడి వస్తుంటే నాకు రాజ్యాలే వద్దంటున్నారు వచ్చిన వాళ్ళు. ఒకళ్ళకొకళ్ళు మరీ భరతుడు వెళ్ళి రాముడిని అడుగుతాడు, నువ్వు రావయ్యా అని. రాజ్యాలు వదులుకుంటున్నారండి వాళ్ళు. కుటుంబ గౌరవం కోసం, మంచి గౌరవం కోసం, మంచి ప్రతిష్ట కోసం, చిన్నదాని కోసం రోడ్లెక్కి కోర్టులెక్కి నానా భ్రష్టు పడుతున్నటువంటి ఈ సమాజానికి అది ఆదర్శ కథ కాదా? ఆదర్శమైనటువంటి విషయం కాదా? సరే, అట్లాగే మరి నేను వెళ్ళొచ్చా? వెళ్ళి చూస్తున్నాడు దశరథుడు. నిశ్చేష్టుడైపోయినాడు. సుమంత్రుడి కళ్ళు చూశాడు. ఆయన ఏమి చెప్పలేకపోతుంది. ఆమె నిర్ణయం తీసుకుంటున్నది. సరే వచ్చారు. ఇక ఏమీ లేదు. ఈ రాత్రంతా అంతఃపురంలో ఇది రగులుతున్నది. అంతఃపురంలో గోల. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు? కేకలు పెడుతున్నారు, శ్రీరామచంద్ర ప్రభువుకి జై అంటున్నారు వాళ్ళు. ఇక్కడ జరుగుతున్నది ఒక మహాఘోరం. లోపల కుమిలిపోతున్నది అంతఃపురం. వాళ్ళకేం తెలుసు పాపం? అట్టహాసంగా వాళ్ళు బాగున్నారు. తెల్లవారేసరికి వాళ్ళ ఆశలు అశనిపాతాలు అయితే వాళ్ళు ఎంత బాధపడతారో తర్వాత ఉంటుంది.
అరే 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 అరే, ఎక్కడ కైక, ఎక్కడ భరతుడు, అంతఃపురంలో చుచ్చుకొని రావడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి పరిస్థితి. సరే వచ్చి కౌసల్యకి చెప్పాడమ్మా, ఇట్లా అన్నారమ్మా పిన్ని గారు, నాన్నగారు ఉన్నారా? ఆ నాన్నగారు అక్కడే, నాన్నగారు కూడా ఉన్నారు అని కాస్త మాతృవాత్సల్యం, తల్లి కదా ఆయన కూడా అక్కడ ఉన్నాడు, అట్లాంటి నిర్ణయం జరిగిందంటే ఆయన అభిప్రాయం కూడా అదే ఏమో. మనం ఏం మాట్లాడతాం? అనుగు సతి అంటే అది, ఆయన మనసు కూడా అదేనేమో అని చాలా బాధపడ్డది. కానీ పైకి మాట్లాడరు వాళ్ళు, అదే వాళ్ళ గొప్పతనం. సరే నాయన, నువ్వు అడవులకు వెళ్ళాలా? అవునన్నాడు. ఏం మీ నాన్నగారి ఆజ్ఞలు అలాగుంది, సరే కానీ అని ఇక తర్వాత కాసేపటికి సుమంత్రుడు వచ్చాడు, దశరథుల వారిని నడిపించుకుంటూ కౌసల్య అంతఃపురానికి. విషయం అప్పటికే ఆమెకు అర్థమైంది. కైక నార చీరలు తెచ్చిచ్చింది ఇక్కడికే రాముడు. ఆ వెంటనే లక్ష్మణుడు వచ్చాడు. అన్నా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్తున్నా, అడవులకి నేను వస్తున్నా. రాగోడు, వెళ్ళవలసింది నేను. పెనతల్లి కోరింది నన్ను, నువ్వెందుకు వస్తావు? నువ్వు ఇక్కడుండు, అమ్మని నాన్నని వీళ్ళందరినీ చూసుకో జాగ్రత్తగా. తమ్ముడు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు, వాడికి కాస్త అండగా ఉండి ఇక్కడ. తనది రాజ్యం, తనకి కాబోతున్నది కాసేపట్లో. ఇంకో తమ్ముడు రాజు అవబోతున్నాడు, ఈ తమ్ముడికి చెబుతున్నాడు వాడికి తోడుగా ఉండు. అది రామాయణం. అందుకు చెప్పుకోవాలి. కాదు నేను వస్తాను, ఒక పని చెయ్యి, నాతో నువ్వు రావాలంటే నీ ఇష్టం కాదు, మీ అమ్మ అభిప్రాయం ఉండాలి. మీ అమ్మగారిని అడిగిరా, సుమిత్రాదేవిని అడిగిరా, ఇప్పుడు వద్దుగా అన్నాడు. వెంబటే లక్ష్మణుడికి ఆవేశం ఎక్కువ, మహా కోపదారి. కారణం ఆదిశేషుడు అంతే కదా. అసలు ఎవరి కోరిక కోరింది చెప్పండి? తగ్గు నువ్వు అని సమాశ్వాసిస్తుంటే సుమిత్రాదేవికి పాపం ఏమీ తెలియదండి. ఇదంతా ఇక్కడ 2 గదుల్లోనే జరుగుతున్నది. అటు కైక దగ్గర జరగాల్సింది జరిగింది, అది ఇక్కడ ప్రతిఫలిస్తున్నది. ఇంతే, ఆ మధ్యలో నాకు ఏమీ తెలియదు. రేపు పొద్దున రాముడికి పట్టాభిషేకం అంటే 3 గంటలకు లేస్తే చాలే, పడుకుంది హాయిగా, ఏమీ తెలియదు మహా ఇల్లా. సరే ఒక తోపు దోసుకొని వచ్చాడు లక్ష్మణులో. ఏంటి ఆయన, ఏంటి హడావుడి ఏంటి, నీకు తెలియదా తల్లి? ఏమిట్రా తెలిసేది, రేపు అన్నకి పట్టాభిషేకం లేదు, పాడు లేదు, అన్న అడవులకు పోతున్నాడు. అదేంట్రా అన్న అడవులకు పోవటం? అగో అడిగిందిట కైక, పోతున్నాడు అడవులకి. నాన్నగారికి తెలుసు కదా ఇది విషయం, తెలుసు, ఆయన ఉన్నాడు అక్కడ బాగానే. ఎందుకురా అట్లా అరుస్తా కేకలు పెట్టుకుని, నేను ఏం చెప్పు, ఆయనకి తెలుసు, ఆయన కూడా ఉన్నాడు. అన్న అడవులకు పోతా అన్నాడా? ఎందుకు పోడు? వాళ్ళ అమ్మ కూడా బొమ్మంటున్నది అక్కడ, వాళ్ళ అమ్మ కూడా బొమ్మంటుంది, నాన్నకు తెలుసు అని చెబుతున్నాడు. సరే ఇప్పుడు ఏంటి, నేను కూడా అడవులకు పోతా, నేను కూడా వెళ్తా. ఏ తల్లి అయినా ఏమంటుందండి ఆ సమయంలో? ఓ ఇప్పుడు నాకు అసలు ఆడబోయిన తీర్థం ఎదురైంది, వజ్రాల గని ఎదురైంది. ఇప్పుడు ఎంత గింజుకున్నా భరతుడిని రాజు కానివ్వని నేను తలుచుకుంటే. రాముడు అడవులకు వెళ్తున్నాడు నువ్వు కోరినట్టు. రాముడు అడవులకు వెళ్తే తర్వాత రాముడి తర్వాత ఎవరు రాజు కావాలి? 2వ భార్య నా కొడుకు రాజు కావాలి, లక్ష్మణుడు రాజు కావాలి మొయ్ అని కౌశల్య అన్నది. ఇటు కౌసల్యకి బాధ కలిగేటట్టు రాముడిని అడవులకి పంపగలదు, అటు ఆవిడకి బాధ కలిగేటట్టు నోరు మోయించగలదు, కానీ మాట్లాడదు. సుమిత్ర అంటే అది అంత గొప్ప. నాన్నగారికి తెలుసు కదా, అన్నగారు అంగీకారం అయింది కదా, వాళ్ళ అమ్మగారు అంగీకరించారంటున్నావు కదా, నువ్వు వెళ్తానంటున్నావు కదా, సరే వెళ్ళు, ఏమవుతుంది?
వెళ్ళు. ఏ తల్లి అయినా వరే నువ్వు కూర్చోరా, నోరు మూసుకొని ఇక్కడ కూర్చో, ఈ తెల్లవారిందా, రేపు పొద్దున ఆడిస్తా, చక్రం తిప్పుతా చూసుకో అని అనలా. వెళ్తావా? అయితే వెళ్ళు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా? అడవులకు వెళ్తే అయ్యో నువ్వు అక్కడ ఎట్లా చూసుకోవాలి అన్నాని అడవుల్లో. రామం దశరథం విద్ధి. నువ్వు అడవుల్లో ఉంటావు, రాముణ్ణి దశరథుడిగా చూసుకో, తండ్రిగా చూసుకో. నీ అన్నని నువ్వు అడవుల్లో తండ్రిగా భావించు, గౌరవించు. మాం విద్ధి జనకాత్మజా. నీ తల్లైన సుమిత్రని సీతలో చూసుకో, అడవిలో. అక్కడ నేనున్నాను, సీత ఉంటుంది, సీతే నీకు అక్కడ తల్లి, రాముడే అక్కడ నీకు తండ్రి. అయోధ్యాం అటవీం విద్ధి. నీకు అయోధ్యే, ఆ అటవే అయోధ్య. రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్యరా. ఇవన్నీ కాదు, రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య, అదే అడవే అయోధ్య. వెళ్ళు, నువ్వు వెళ్ళు. నీకు అంత కోరికగా ఉంది, మంచిది. అన్నను అనుసరిస్తానంటే కాదంటాను నేను. మంచివాడివిరా నువ్వు, నాకు వరాల పుత్రుడివి, వెళ్ళయ్యా, అన్నకి సేవ చేసుకో. ఇంతటి మహద్భాగ్యం ఎవడికి కలుగుతుందిరా? నీకు కలిగింది. కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయణకి సేవ చేసుకునే భాగ్యం 14 ఏళ్ల పాటు నీకు కలిగింది, ఎవడికి కలుగుతుంది? అట్లాంటి పుత్రుని కానందుకు నేను గర్వపడుతున్నా. వెళ్ళు. వెళ్ళి మా రామం విద్ధి దశరథం. అడవిలో రాముడిలో దశరథ మహారాజును చూసుకో. మా విద్ధి జనకాత్మజ. నాలో సీతలో నన్ను చూసుకో, నీ తల్లిని. అయోధ్యామటవీం విద్ధి. అయోధ్యను అడవిలోనే చూసుకో. గచ్చతాత యథా సుఖం. క్షేమంగా వెళ్ళు, లాభంగా రండి అని చెప్పింది. ఇక్కడ రెండో అర్థం ఉంది ఈ శ్లోకానికి. రామం దశరథం విద్ధి. దశరథుడు అని విష్ణుమూర్తికి కూడా పేరు. ఇక్కడ రెండుగా చెబుతుందా. రామం దశరథం విద్ధి, రాముణ్ణి విష్ణువుగా భావించు. మాం విద్ధి జనకాత్మజ. అక్కడ మాం అంటే లక్ష్మీదేవిగా, జనకాత్మ. మాం అంటే లక్ష్మీదేవమ్మ, లక్ష్మీదేవిగా జనకుణ్ణి భావించు. సీతని భావించు, జానకి. సీతని జానకిని లక్ష్మీదేవిగా భావించు. రాముణ్ణి విష్ణువుగా భావించు, సీతని లక్ష్మీదేవిగా భావించు. అయోధ్య నిన్ననే చెప్పేవి, వైకుంఠానికి పేరుందని. అది అడవే వైకుంఠం అనుకో. అంటే అది నీకు వైకుంఠం. విష్ణుమూర్తి రాముడు, సీత లక్ష్మీదేవి. నువ్వు ఆదిశేషుడు ఏదన్నా కానీ ఎట్లన్నా కానీ సేవించుకోపో అని చెప్పింది. వెంటనే తల్లి అనుజ్ఞ తీసుకొని లక్ష్మణుడు కూడా చాలా సంతోషంగా, ఏదో టూరు పోతున్నంత సంతోషంగా. ఏంటంటే ఆయనకు ఒకటే బాధ, అమ్మ వద్దంటుందేమో రాముడు వెనకని. ఆ మాట అనలేదుగా. సరే సంతోషంగా వచ్చి, అన్న నేను కూడా అడవులకన్నా. ఏంటిరా అమ్మని అడిగా వెళ్ళమని. సరే. ఇక వెంబటే రాముడు ఇక్కడ కాదు ఆలస్యం అని సీత దగ్గరికి వెళ్ళాడు. ఏమి తెలుసండి పాపం, నిండా 11 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇంకా తెల్లవారితే నన్ను కూర్చోబెడతారు పట్టాభిషేక సింహాసనం మీద అని తెలియక నిద్రపోతుంది. వాళ్ళు లేపుతారుగా, అలంకరిస్తారుగా. పడుకుంది సీత. లేదు. ఏంటండి ఏంటి వచ్చారు? నేను అడవులకు పోతున్నాను సీత. అడవులకి? అదేంటి పొద్దున్నే పట్టాభిషేకంగా? కొన్ని జరిగినాయిలే, అవి నీకు ఇప్పుడు అర్థం కావు, తర్వాత అర్థమవుతుంది. నేను అడవులకు పోతాను. మీతో ఎవరు వస్తున్నారు? లక్ష్మణుడు వస్తున్నాడు, నేను వస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు? అడవులంటే ఏంటి? పాములు, అసలు ఉండలేవు, ఏమి అనుకూలంగా ఉండదు. అదేమన్నా విదేహ రాజ్యంలో మిథిలానగరం అనుకున్నావా? కోసల దేశంలో అయోధ్య నగరం అంతఃపురం అనుకున్నావా? అడవుల్లో ఉండలేవు నువ్వు వద్దు. ఏమండి, ఏ కారణంగా మీరు అడవులకు వెళ్తున్నారో తరువాత నాకు సావధానంగా తెలుస్తుంది. కానీ నేను అడవులకి రాకపోతే నీకు అపకీర్తి వస్తుందని. ఏమిటి? మా జనక మహారాజు అల్లుడు గారిని నమ్ముకొని శివధనుస్సు విరిచేవాడు గొప్ప ఘనకార్యం చేశాడని స్వయంవరంలో పిల్లనిస్తే, పిల్లని ఇంటి దగ్గర వదిలిపెట్టి అడవులకు పోయినాడు. అడవుల్లో భార్యను కాపాడుకోలేని అసమర్థుడు రాముడని మా దేశంలో మీకు అపకీర్తి వస్తుంది నేను రాకపోతే. మా దేశం వాళ్ళు మిమ్మల్ని అంటారు. అక్కడ అందో చూడండి, మా దేశం వాళ్ళు నిన్నంటారు. నీకు ఆ అపవాదు రాకూడదు. నేను కూడా వస్తాను. సరే నీ ఇష్టం అని ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన నార చీరలు కట్టుకున్నారు. కైకే తెచ్చింది బ్రహ్మాండంగా, ఏదో పెళ్లికి తెచ్చిన
కట్నాల్లాగా ధరించారు. దశరథ మహారాజు ఒకచోట మాట్లాడకుండా మూర్చిపోయి కూర్చున్నాడు. అప్పుడు కౌసల్య అంటున్నది, గోవత్సమల వెనుక గోమాత ఓలను కౌసల్య తలచి తా కానకేగా. నాయన రామభద్ర, అవనేది అదేగా, నేను వస్తున్నా అడవులకి, నేను వస్తున్నా. గోవత్సమల వెనుక గోమాత ఓలను కౌసల్య తలచి తా కానకేగా. ఆవు దూడ వెంట దూడబోతుంటే ఆవు దాని వెనకెట్టెళ్తుందో, సహజంగా ఆవు వెనక దూడ వెళ్తుంది, కానీ ఇక్కడ దూడ పోతుంటే ఆవు వెనకెళ్తుంది పాపం రక్షణగా. అట్లా నా బిడ్డకి కాపలాగా, నా బిడ్డకి మీద ప్రేమతోటి నేను వెళ్తా పుత్రవాత్సల్యంతో అని నేను ఓడొస్తున్నానన్నది. తప్పమ్మా, మరి నేను వెళ్తే నువ్వు కూడా నాతోటి వస్తే నాన్నగారు ఎట్లమ్మా? ఆ నాన్నే అడవులకు పోము. ఎట్లమ్మా? ఉండమ్మా, నాన్నగారి కోసం ఉండమ్మా అని తల్లిని వేడుకుంటున్నాను. అమ్మా ఇక్కడ ఉండమ్మా, నాన్నగారు పెద్దవారు అని ఆమెకి చెప్పాడు. తలవంపురా రాజు తనపతి కంచును సీతయువనికేగా సిద్ధమాయే. ఇప్పుడు చెప్పాగా, సీత కూడా అడవులకు పోవటానికి సిద్ధం. అన్నయే లోకమ్ము అన్యమ్ము లేదంతు సౌమిత్రి రాముతో సాగబూనే. నాకు అన్నే లోకం, ఇక నాకేం అక్కర్లా. మా అన్న ఉంటే అదే అన్నం, అదే నీళ్లు, అదే పప్పు, అదే కూర, అదే పచ్చడి, అదే సాంబార్, అదే మైసూర్ పాకు, మా అన్నే అని ఆయన బయలుదేరాడు లక్ష్మణ్. యమపురి తన నంపి అడవి కేగమనడి తండ్రి మాటల గుండె తల్లడిల్లి. వాళ్ళు బయలుదేరి అట్లా వాకిలి దాకా వస్తున్నారు. దశరథుడు లేచి కాస్త అట్లా అట్లా తుళ్ళుతూ వచ్చాడు రాముడి దగ్గర. రామా, రామచంద్ర, రామభద్ర, ఎక్కడికి రా నువ్వు? నాన్న నువ్వు ఆగట్లా, నాన్నని పక్కకి తీసుకెళ్ళండి. అరే నాన్నని పక్కకి తీసుకెళ్ళండి రా, అట్లా పక్కకి తీసుకెళ్ళి. నాన్న నమస్కారం, వస్తా. ఎక్కడికి నువ్వు? ఆయనకి ఏమీ ఇది కావట్లేదు, తెలుసు అడవికే అని, కానీ తట్టుకోలేని ఆ వయసులో ఎంత ఇప్పటిదాకా ఎంత అనుకున్నాడో అంత ఒక్కసారి ఇదైపోయి. ఎక్కడికి రా నువ్వు? మీరు ఉండండి, అట్లా పక్కకి తీసుకెళ్ళి నాన్నగారిని. అప్పుడు దశరథుడు, ఏయ్ అడవులకి వెళ్తున్నావా? నన్ను చంపేళ్ళు, నన్ను చంపరా, రా ఒక్కసారి నా గుండెల్లో పొడు కత్తి తీసుకొని నన్ను చంపి నువ్వు వెళ్ళి అడవి. ఆ మాట అనేసరికి తల్లడిల్లిపోయినాడండి రామచంద్ర ప్రభు కళ్ళమ్మటి నీళ్ళుగా. నన్ను చంపేళ్ళు, నన్ను చంపి నీ ఇష్టం వచ్చినట్టు బయటికి పో, ఆటలకే నిన్ను బయటికి పోని. ఇలా అట్లాంటిది నువ్వు అడవులకు పోతున్నావు, నన్ను చంపు, నేను భరించలేను ఈ వార్త వినలేను, నేను నువ్వు లేని లోటు నేను ఉండలేను అక్కడ, నన్ను చంపి వెళ్ళు, హాయిగా వెళ్ళు. వంశకీర్తి నిల్ప వనవాసమే గుణా దశరథాత్మజుండు దాశరథియు తండ్రి పిలుపులింక తన చెవి తాకక రథము నడుపుమని ఎర్రయముగాను. మా నాన్న పక్కకి తీసుకెళ్ళండి, అన్నీ సున్నితంగా పక్కకి తీసుకెళ్ళండి. అమ్మా కైక పినతల్లి నమస్కారం, అమ్మ సుమిత్ర నమస్కారం, జనులారా నమస్కారం, అంతఃపురవాసులారా అందరికీ నమస్కారం. రథాన్ని తీసుకొచ్చి సుమంత్రుడు అట్లా వాకిట్లో పెట్టాడు. ఇంకా బయట కోట బయట ప్రాకారాల బయట అసలు జనానికి ఇంకా తెలియదు, కోట లోపల జరుగుతుంది అంటే ఈ ప్రాకారం ఈ వాకిలు కాక ఇంకా ఉన్నది బయట. ఇక్కడికి రథం తీసుకొచ్చి వాకిట్లో పెట్టాడు. కూర్చున్నాడు, ఎక్కి లక్ష్మణుడు ఎక్కి నించున్నాడు. సీత కూడా అందులో ఉంది. సీత మహాలక్ష్మిలాగా కూర్చుంది. పాపం బాధే, ఒక గుడ్డల మూట తెచ్చుకుంది, అడవిలోకి పెట్టిలా బేడలా ఏదో 4 చీరలు కట్టుకున్నట్టు గుడ్డల మూట. కానీ ఆమె ఒంటి మీద నగలు కూడా తీసేసి తర్వాత ఇక ఎక్కి కూర్చుంది. ఆ సీత అట్టా కూర్చుంటే రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. ఆయన అక్కడ రామ రామ రామ, నా రామభద్ర, నా రామచంద్ర, ఎక్కడికి రా నువ్వు, ఎక్కడికి రా? సుమంత్ర రథం ఆపు, రథం ఆపవయ్యా, నువ్వు ఆపవయ్యా, నా ఆజ్ఞ పాలించవయ్యా. ఏమైంది నాకు? అసలు ఎవరు నా మాట వింటలేదేమిటి? ఎవరు నా మాట వింటలేదు? నేను అసలు దశరథుడునేనా? కోసల దేశాధీశుడినేనా? నేను అసలు నా దేశాన్ని పరిపాలించే రాజునేనా? నా రాజపదవి ఏమైపోయింది? నా శాసనాన్ని, నా మాటను అందరూ ధిక్కరించింది ఈ గోల అని రథమాపు అంటుంటే సుమంత్రుడికి చెప్పాడు, రథము నడుపుమని ఎర్రయముగాను. సుమంత్ర తొందరగా పరిగెత్తించు రథాన్ని. ఆయన వెంటబడుతున్నాడు, మనల్ని ఆపుతాడు.
అదా పరిగెత్తి రథాన్ని. తండ్రి పిలుపులు ఇంకా తన చెవిదాక అబ్బా మా నాన్న అనేటటువంటి ఆ ఘోరమైనటువంటి పలుకులు వినలేకపోతున్నాను. సుమంత్ర సుమంత్ర సుమంత్ర, రథాన్ని వేగంగా నడిపించు. ఆ బాధ నేను చూడలేకపోతున్నానా, నా తండ్రి బాధ నేను చూడలేకపోతున్నాను, నా తండ్రి దుఃఖాన్ని నేను కానలేకపోతున్నాను. సుమంత్ర, రథాన్ని వేగంగా సుమంత్రుడి గారు దాటిచ్చాడు. జనం ఎవరు లేని పక్క మార్గం నుంచి బయటికి తీసుకొచ్చాడు, పట్టణం బయటికి. ఆ రథం అట్లా అడవుల కళ్ళి సాగిపోతూ ఉన్నది. రాముడు అయోధ్య కాండంలో కోట దాటి అడవులకు వెళ్ళడానికి బయటికి వచ్చాడు. తర్వాత ఏమి జరుగుతుంది అనేటటువంటిది మనం రేపు చూద్దాం. ఇంత గొప్ప కథ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.